త్రిమూర్తి సాయి సాయి లీలలు 235వ పేజీ. ఆంధ్రా బ్యాంకు 90 రోజుల సమ్మె. భక్తుల వ్యక్తిగత సమస్యలనే కాక దేశానికంతటికీ సంబంధించిన ముఖ్య సమస్యల పరిష్కారం కూడా స్వామి సూత్రధారిత్వంలోనే జరుగుతుందనడానికి 1972లో జరిగిన ఆంధ్రా బ్యాంకు సమ్మె ఒక ఉదాహరణ. ఇది ప్రపంచ బ్యాంకింగ్ చరిత్రలోనే కని విని ఎరగని సమ్మె. 219 బ్రాంచులలో వాచ్మెన్ మొదలుకొని బ్రాంచ్ మేనేజర్ల వరకు ఆ సమ్మెలో పాల్గొన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ స్తంభించిపోయి వ్యాపార రంగానికి చాలా గడ్డు పరిస్థితి కలిగింది. సమస్య పరిష్కారం దుస్సాధ్యమనిపించింది. కానీ బ్యాంకు చైర్మన్ శ్రీ కె గోపాలరావు గారు స్వామి ఎడల అచంచలమైన భక్తి కలవారు. మొదటికి స్వామి అనుమతితోనే చైర్మన్గా ఉద్యోగ బాధ్యతలు తీసుకొని ఉన్నవారు. తమ ఉద్యోగ కాలమంతా అడుగడుగున స్వామి ఆదేశాలననుసరించే నడుచుకునేవారు. అంతకుముందు 1970లో 190 రోజుల సమ్మె ఒకటి జరిగి మేనేజ్మెంటుకు అనుకూలంగానే ముగిసింది. స్వామి అప్పుడే గోపాలరావు గారిని హెచ్చరించారు, ఇంతకంటే గడ్డైన సమ్మె రాబోతున్నదని. మేనేజ్మెంటుకు విరుద్ధంగా వర్కర్సు యూనియన్ను 9/3/1972లో నడిపిన ఈ సమ్మె చాలా అక్రమమైనది. క్రితం కాలంలో లేవనెత్తిన అంశాలపైనే తిరిగి ఈ స్ట్రైకు మొదలైంది. యథాప్రకారం గోపాలరావు గారు స్వామిని హైదరాబాదులోనూ బృందావనంలోనూ 2 సార్లు కలుసుకొని వారి దర్శకత్వాన్ని కోరారు. స్వామి 2 సార్లు ధైర్యంగా స్థిరంగా ఉండు, లొంగవద్దు అని ధైర్యం చెప్పారు. ప్రభుత్వం మొదట్లో ఈ సమ్మెను అక్రమం అని ప్రకటించి కూడా ఆ తర్వాత యూనియన్కు అనుకూలంగానూ మేనేజ్మెంట్కు ప్రతికూలంగానూ వ్యవహరించింది. అయినా స్వామి ఇచ్చిన ధైర్యంతో గోపాలరావు గారు ధైర్యంగా తల వగ్గక నిలబడ్డారు. బ్యాంకింగ్ యూనియన్ మేనేజ్మెంటుకు ఎంతో చికాకు కలిగింది. ప్రజలు ఆంధ్రా బ్యాంకు చెక్కులను మార్చుకోలేక కష్టపడ్డారు. అందరూ సమ్మె చేసేవారిపై విరుచుకుపడ్డారు. చివరకు లోకసభలో కూడా స్ట్రైక్ గురించి చర్చ జరిగింది. స్వామి అనుమతితో పనిచేయని వారికి జీతాలు ఇవ్వకుండా నిలిపివేశారు. వేరే బ్యాంకు ఉద్యోగులు ఆంధ్రా బ్యాంకు ఉద్యోగులకు ప్రోత్సాహం ఇవ్వలేదు. బ్యాంకు ఉద్యోగులు ఒక్కరొక్కరే పనిలోకి చేరసాగారు. చివరకు మేనేజ్మెంటుకు అనుకూలంగానే సమ్మె ముగిసింది. బ్యాంకింగ్ చరిత్రలో మొదటిసారిగా అనే సిద్ధాంతాన్ని ఈ ఆంధ్రా బ్యాంకు స్ట్రైకు తీసుకొని వచ్చింది. ఈ స్ట్రైకు బ్యాంకులకే కాక భారత ప్రభుత్వానికి కూడా ఉపయోగపడింది. స్ట్రైకు సమయంలో జీతం తగ్గించే పద్ధతిని అప్పటి నుంచి అన్ని సంస్థలలోనూ అనుసరించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత భారత ప్రభుత్వ లేబర్ మంత్రి ఖాడిల్కర్ గోపాలరావు గారిని ఆంధ్రా బ్యాంకును మీరు కాపాడారు అని అభినందించారు. దానికి గోపాలరావు గారు, అది నేను కాదు, ఆంధ్రా బ్యాంకును నిజంగా కాపాడిన వారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అని నిజాన్ని వెల్లడించారు. 90 రోజుల ఆంధ్రా బ్యాంకు స్ట్రైకు సమయంలో గోపాలరావు గారి ధైర్యానికి మెచ్చి భారత ప్రభుత్వం 1974లో ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. షిరిడీ నుండి పుట్టపర్తికి 1888లో జన్మించిన హైదరాబాదుకు చెందిన శారదాదేవి 7 సంవత్సరాల బాల్యం నుండి షిరిడీ బాబాను దర్శించుకునేది. ఆమె బాబా మాట ప్రకారమే జన్మించింది కూడా. ఆవిడకు సాయిబాబా అంటే శారద అని పేరు పెట్టారు. బాబా ఆమెను గోరి అని పిలిచేవారు. ఆవిడ బాల్యం నుంచి ఆధ్యాత్మిక జీవనానికి మక్కువ పడేది. త్రిమూర్తి సాయి సాయి లీలలు 237వ పేజీ. ఆవిడ జీవితంలో ఎన్నో భరించలేని శోకాలు కష్టాలు అనుభవించింది. పుట్టిన 4 కుమారులు ఏమీ కారణం లేకుండానే చనిపోయారు.
భర్త రెండో పెళ్లి చేసుకొని ఆవిడ ధనంతో మద్రాసు పారిపోయాడు. షిరిడీ వెళ్ళి బాబా పాదాలపై పడి తన్ను ఆదుకోమని ప్రార్థించేది. ప్రతిసారి బాబా ఆవిడను సముదాయించకపోగా కర్మఫలం తప్పించుకోచూస్తున్నదని బాగా కోపగించుకునేవారు. నీకు పిచ్చా, ఎప్పుడూ ఏడుపే, 4 ఏమిటి, మరి 2 పుట్టినా వారు బ్రతకరు, ఇప్పుడు విచారించి ప్రయోజనం ఏమిటి, నీ ప్రాప్తి అంతే అనేసి ఊరుకుండిపోయేవారు. పోనీ మనశ్శాంతిగా ఈ మంత్రోపదేశం చేయమని బాబాను తరచూ ప్రార్థించేది. ఊరుకొని చివరకు ఒకనాడు బాబా కోపంతో ఆవిడను కాలుతో తన్ని బయటకు పో అని కేకలు వేశారు. శారద రోజంతా ఏడుస్తూ అన్నం తినకుండానే ఉండిపోయింది. ద్వారకామాయిలోకి బాబా రానియలేదు. రాత్రి 6 బయటే చలిలో పడుకున్నది. రాత్రి ఎంత సమయమైందో తెలియదు కానీ బాబా వచ్చి, అమ్మాయి లేండికి పోదాం రా అంటూ నిద్రలేపారు. బాబాకు కోపం పోయిందని ఆమె సంతోషంగా బాబాను అనుసరించింది. లేండి చేరగానే బాబా ఒక పెద్ద బండ మీద కూర్చున్నారు. ఆమె వారి పాదాల దగ్గర కూర్చున్నది. పాపం రోజంతా ఏమీ తినలేదు కదా అంటూ గాల్లోకి చెయ్యి చాపి అల్లా మాలిక్ అన్నారు. చేతిలోకి 2 చపాతీలు, దానిపై కోవా ముద్ద వచ్చాయి. బాబా వాటిని ఆమెకిచ్చి తినమన్నారు. ఆవిడ ఇది బాబా అనుగ్రహమని తలచి ఆకలితో ఉండటం వలన గబగబా తినేసింది. నీళ్లు కావాలా అంటూ మళ్లీ చెయ్యి చాచి నీళ్లు నిండిన చిన్న మట్టి కుండను సృష్టించి ఇచ్చారు. తర్వాత ఆయన ప్రసన్నంగా మాట్లాడారు. అది చూచి ధైర్యంగా మళ్ళీ మంత్రోపదేశం గురించి శారద అడిగింది. మళ్ళీ మంత్రం అని అంటుండని మళ్ళీ మంత్రం అది అంటూడని నేను ఒకటి చెప్తాను, ఎవరికి చెప్పనని ప్రమాణం చెయ్యి అని బాబా ఆవిడ చేత ప్రమాణం చేయించారు. అమ్మాయి, నేను ఆంధ్రాలో ఈ సాయిబాబా అనే పేరుతోనే తిరిగి వస్తాను. అప్పుడు నీవు నా దగ్గరికి వస్తావు. నిన్ను నా దగ్గరే ఉంచుకొని నీకు ఆనందం ఇస్తాను. నా 2వ అవతారాన్ని అబ్దుల్లా కానీ, నానా కానీ, దీక్షిత్ కానీ చూడరు. నువ్వొక్కదానివే చూస్తావు. అందుకే నీకు ఈ విషయం చెప్పాను. ఈ విషయం ఎవరికి చెప్పకూడదు అని కట్టడి చేశారు. ఎప్పటిదాకా అంటే సమయ్ కెలియే నిరీక్షణ్ కరో అని అక్కడ నుంచి పంపించేశారు. పాపం ఆవిడ మరో మార్గం లేక స్వగృహం వచ్చేసింది. తర్వాత కొద్ది కాలంలోనే సాయిబాబా సమాధి చెందారన్న వార్త వచ్చింది. ఆవిడ చెప్పలేని దుఃఖంలో మునిగిపోయింది. ఇక తనకు ధైర్యం చెప్పి సముదాయించే వారెవరని దిక్కుతోచక ఉండిపోయింది. ఎన్నో క్షేత్రాలు దర్శించింది, కానీ ప్రయోజనం కలగలేదు. ఒకసారి రైలు ప్రయాణములో వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం పుస్తకం ఎవరి చేతిలోనో ఉంటే ఆవిడ తిరగవేసింది. దానిలో ఒక మహాత్ముడు వినుకొండ, దొనకొండ, పెనుగొండ, ఉరవకొండ అనే 4 కొండల మధ్య పుడతాడని ప్రపంచానికి ప్రేమతత్వాన్ని చూపి విద్యాలయాలు, ధర్మపీఠాలు నెలకొల్పుతాడని రాసి ఉంది. శారదాదేవి హరికథలు చెబుతూ జీవితాన్ని లాక్కొని వస్తున్నది. ఒకసారి ఉరవకొండలో హరికథ చెప్పడానికి వెళ్ళింది. అప్పుడే సాయిబాబా అని చెప్పుకునే స్కూల్లో చదివే పిల్లవాడిని గురించి విన్నది. రకరకాల వస్తువులు, విభూతి సృష్టించి ఇస్తాడని విన్నది. అబ్కారీ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు గారి ఇంట్లో సత్యసాయిబాబాను చూచింది కూడా. 1-2 మాటలు కూడా ఆ పిల్లవాడితో మాట్లాడింది. కానీ సాయిబాబా అవతారమని నమ్మకం కుదరలేదు. ఈ పిల్లవాడు నిజంగా తన షిరిడీ బాబా అయ్యుంటాడా అనే సందేహం వెంటాడింది. అప్పుడు సత్యసాయి చెబితే నువ్వు నమ్మలేదు. నేను పుట్టపర్తికి ఆంధ్ర పోతున్నాను, నువ్వు అక్కడికి రా అన్నాను. నువ్వు మర్చిపోయావు. సబ్ మై బోలో తూ సునా నై బుల్ గయా, ఆబ్ ఆగయా, హమ్ పుట్టపర్తి హాయింగే అని మరాఠీ యాస హిందీలో మాట్లాడారు. ఆవిడకు ఆశ్చర్యం, సంతోషం కలిగాయి. ఎప్పుడో జరిగిన విషయాలు, మరెవరికీ తెలియని విషయాలు ఈ కుర్రవాడు చెబుతున్నాడు అంటే నిజంగా తన సాయిబాబానేనని అనిపించింది. అప్పుడు ఆ పిల్లవాడు, గోరి, నా దక్షిణలోంచి 16 రూపాయలు అట్టిపెట్టుకున్నావే ఇచ్చేసెయ్యి
అనంగానే ఆవిడ సంశయాలన్నీ పూర్తిగా తొలగిపోయాయి. నిజంగానే తాను ఒకసారి దక్షిణ షిరిడీ పంపేటప్పుడు మొత్తం పంపక 16 రూపాయలు ప్రక్కన పెట్టింది అవసరం వచ్చి. ఇప్పుడు ఈ బాబా అదే విషయం గుర్తు చేశాడు అని మనస్ఫూర్తిగా చేతులు జోడించి మొదటిసారిగా నమస్కరించింది. సత్యసాయి బాబా ఆవిడను పుట్టపర్తికి రమ్మని చెప్పారు. బాబా పుట్టపర్తిలో స్థిరనివాసం ఏర్పరుచుకున్న తర్వాత శారద పుట్టపర్తి వచ్చి బాబావారి వద్దనే ఉండిపోయింది. బాబా ఆవిడను పెద్దబొట్టు అని పిలిచేవారు. ఆ విధంగా అందరికీ పెద్దబొట్టుగా సహాయం చేసి పాత మందిరములోనూ అటు తర్వాత ప్రశాంతి నిలయంలోనూ జీవితాంతం ఉండిపోయింది. ప్రశాంత నిలయం ఆవరణ ముందు రోజు కళ్ళాపు చల్లి గోమయంతో అలికి ముగ్గులు పెట్టేది. వాన వచ్చి ఆవరణలోంచి మట్టి కొట్టుకొని పోతే మట్టి తెచ్చి పోసేది. ఒకరోజు ఆవిడ గోమయంతో అలుకుతుంటే స్వామి మేడ మీద నుండి పెద్దబొట్టు పేడతో అలికి అలసిపోతున్నావు. మున్ముందు ఈ ఆవరణే కాదు కనుచూపు మేరు దాకా సిమెంటు గచ్చు చేయిస్తాను. అప్పుడు ఈ అలికే పని ఉండదు అన్నారు. పెద్దబొట్టు స్వామి సేవలో ఉంటూ 1986 క్రిస్టమస్ పండగ నాడు స్వామి పాదాలలో లీనమైంది. స్వామి అప్పుడు చెప్పినట్టు 1988లో మందిరం చుట్టూ సిమెంటు గచ్చు చేయించి భక్తులు కూర్చోవడానికి అనుకూలం చేశారు. నవరత్న వ్యాపారి సన్మార్గ కృష్ణ సేట్ మంగుళూరుకు చెందిన దేశభక్తుడు, ఆధ్యాత్మిక సాధకుడు, పరోపకార పరాయణుడు. అంతకు మించి శ్రీ సత్యసాయిబాబా వారి యందు అచంచల భక్తి ప్రవర్తులు కలవాడు. ఆయన 28/12/1908లో మంగళూరులో జన్మించారు. వీరి తాత ముత్తాతలు మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని వరాడా ప్రాంతం నుండి కర్ణాటక వచ్చారు. వీరు చిన్నతనము నుండి అన్నగారితోనూ మేనమామతోనూ షిరిడీ వెళ్ళి సాయిబాబా దర్శనం చేసుకునేవారు. బాబా మంగళహారతి సమయంలోనూ చావడి ఉత్సవంలోనూ బాలుడైన కృష్ణసేట్ గంట వాయించటం, తాళం వాయించడం చేసేవాడు. ఎప్పుడు బాబా చుట్టూ ఉండే పిల్లలతో తాను ఉండేవాడు. షిరిడీ బాబా స్వయంగా ప్రసాద నైవేద్యాలు ఇతనికి పెట్టేవాడు. బాబా చెప్పే కథలెన్నిటినో ఈయన తన 90వ సంవత్సరంలో కూడా బాగా గుర్తుపెట్టుకొని భక్తులకు మనములకు తరచూ చెబుతూ ఉంటారు. బాబా సమాధి అయిన తర్వాత కూడా తరచుగా షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకునేవారు. వంశ పారపర్యంగా వచ్చిన నవరత్న వ్యాపారాన్ని చాలా అభివృద్ధికి తీసుకువచ్చారు. రత్నాలకు ఖరీదు కట్టడంలో కర్ణాటక రాష్ట్రానికే కాక యావత్ భారతదేశంలో పేరు సంపాదించారు. వీరి పరోపకార పరాయణత్వం, ధార్మిక ప్రవర్తనలకు సంతసించిన వినోబా భావే వీరిని సన్మార్గ కృష్ణసేటు అని పదే పదే మెచ్చుకున్నారు. ఆ విధంగా సన్మార్గ అన్నది వారికి బిరుదయ్యి ఇంటి పేరుగా అందరి నాలుక మీద నాట్యమాడేది. సాధువులు, సత్పురుషులు అంటే వీరికి అమిత భక్తి గౌరవములు. మొదటిసారిగా 1965లో కృష్ణసేటు శ్రీ సత్యసాయిబాబా వారిని గురించి బాబావారి భక్తులైన కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడి కుమారుడైన ఎంఎస్ దీక్షితులు చెప్పగా విన్నారు. తన దైవము షిరిడీ బాబా తిరిగి పుట్టపర్తిలో సత్యసాయిబాబాగా పుట్టారని తెలియగానే మొదట సంతోషము, తర్వాత సంశయము కలిగాయి. నిజంగా తెలుసుకోగోరి ఆయన మొదట షిరిడీ వెళ్లారు. బాబా సమాధికి అభిషేకము చేసి భక్తి పార్వస్యంతో మంగళహారతి ఇస్తున్నప్పుడు షిరిడీ బాబా విగ్రహంలో సత్యసాయిబాబా దర్శనం ఇచ్చారు. సేటు ఆనంద పార్వస్యములో మునిగి తన అనుమానాన్ని తొలగించి తనకు సత్యసాయి బాబాగా కనిపించిన షిరిడీ సాయిబాబాకు ధన్యవాదము తెలుపుకొని, దేవా, నా చిన్నతనములో నన్ను ప్రేమతో చూచుకున్నట్టు ఇప్పుడు కూడా సత్యసాయిగా ప్రేమతో చూసుకో. నా తప్పులు అన్నిటినీ క్షమించి నన్ను సదా నీ సేవలో వినియోగించుకో అని ప్రార్థించుకున్నాడు.
షిర్డీ నుండి ఇంటికి వచ్చి వెంటనే భార్య కుమారులతో పుట్టపర్తికి స్వామి దర్శనానికయ్యి 1965 సంవత్సరం చివరిలో వచ్చాడు. షిరిడీలో చూచినట్టే స్వామి కనిపించారు. భావోద్వేగంతో పరవశించిపోయాడు. స్వామి ఆయనను చిత్రావతికి వెళ్ళి స్నానం చేసిరా అని ఆదేశించారు. స్నానం చేసి రాగానే స్వామి వారి కుటుంబానికి ఇంటర్వ్యూ ఇచ్చారు. చీమలాగా వచ్చి ఎలకలాగా కన్నం వేశావే అంటూ సంభాషించారు. విభూతి సృష్టించి ఇచ్చారు. సంసార తాపత్రయాల గురించి, కష్టనష్టాల గురించి మాట్లాడారు. కృష్ణసేటుకు నీలమణితో కూడిన బంగారు ఉంగరాన్ని కరచాలనంతో సృష్టించి ఆయన వేలుకు తామే తొడిగారు. అది సరిగ్గా సరిపోయింది. రత్న వ్యాపారి అయిన ఆయన నీలమణిని జాగ్రత్తగా పరిశీలించాడు. ఒక దిక్కులో షిరిడీ సాయిబాబాలాగా, మరొక దిక్కులో సత్యసాయిబాబాగా నీలమణిలో స్వామి కనిపించారు. ఈ విధంగా ఇద్దరు సాయిబాబాలు తామే అని నిరూపించుకున్నారు. అప్పటి నుండి కృష్ణసేటు సంవత్సరానికి 3-4 పర్యాయాలైన పుట్టపర్తికి సకుటుంబంగా వచ్చేవారు. స్వామే తమ పరమ దైవతంగా పూజించి సేవించుకునేవారు. త్రిమూర్తి సాయి లీలలు 241 పేజీ. స్వామిని దేవరే అని సంబోధించేవారు, అంటే దేవుడా అని. స్వామి కూడా కృష్ణసేటులను ప్రేమగా అభిమానంగా చూసుకునేవారు. ఆయన జీవితంలో స్వామి ప్రధాన పాత్ర వహించారు. స్వామి మీద చాలా స్తోత్రాలు, శ్లోకాలు రచించారు. స్వామి సేవలో కృష్ణసేటు సదా నిమగ్నమయ్యేవారు. స్వామి గుర్తుకు రాగానే ఆయన నయనాలు ఆనంద బాష్పాలతో నిండిపోయేవి. వారి నాలుకపై సాయి నామం కానీ భజనులు కానీ సదా నర్తించేవి. స్వామికి ఎన్నో విధాలుగా సేవలను అర్పించుకునేవారు. ఒకసారి కృష్ణసేటుల భార్య రాధాదేవి కలలో స్వామి కనపడి, మీ ఇంట్లో ఆవులున్నాయా అని అడిగారు. నిజానికి సేటులకు పెద్ద గోకులమే ఉంది. దానిలో ఎన్నో మేలుజాతి గోవులు ఉన్నాయి. ఒక ఆవు ఈనగా దూడ వీపు మీద స్వామి కేశాలంకృత వదనంతో ముద్రించినట్లు కనిపించారు. ఇంకో ఆవు దూడ మీద ఓంకారం కనిపించింది. కలలో స్వామి కనబడగానే కృష్ణసేటులు ఈ 2 విశేషమైన ఆవులతో మరికొన్ని ఆవులను లారీలో ఎక్కించుకొని బెంగుళూరు బృందావనానికి తీసుకువెళ్ళి స్వామికి సమర్పించుకున్నారు. అటు తర్వాత పుట్టపర్తి గోకులం ప్రారంభం కావడానికి ఆయనే గోవులను పంపించారు. అదేవిధంగా ముద్దేనహళ్ళి, అళికే బృందావనానికి కూడా గోవులను సమర్పించుకున్నారు. ఒకసారి భక్తులతో మాట్లాడుతూ స్వామి కృష్ణుడు ధరించిన కౌస్తుభమణిని చూస్తారా అంటూ గాలిలో చేతిని తిప్పి ముత్యాల సరం మధ్యలో పసుపు పచ్చగా మెరుస్తున్న కౌస్తుభమణిని సృష్టించి భక్తులను ఆనందింపచేశారు. వారిలో కృష్ణసేటు ఒకరు. అప్పుడు సేటు ఆ కౌస్తుభ హార నమూనాను కాగితంలో రాసుకున్నారట. తర్వాత 1978 ప్రాంతంలో కౌస్తుభ హారం లాంటి దాని ముత్యాలు, రత్నాలు, వజ్రాలతో పొదిగి స్వామికి అర్పించుకున్నాడు. హారములో మధ్యన పసుపు పచ్చ రత్నాన్ని ఏర్పాటు చేశాడు. 1968లో సేటు దంపతులకు షష్ఠి పూర్తి ఉత్సవాన్ని స్వామి చేసి దంపతులను దీవించారు. స్వామి సన్నిధికి స్నానం చేసి మడి పట్టు వస్త్రాలతో మాత్రమే ఆయన వెళ్ళేవారు. స్వామి పాదాలకు తులసి దళాలతో పూజించి హారతి ఇచ్చేవారు. ఒకసారి ఆయన స్వామి పాదసేవ చేసుకుంటూ, స్వామి తమ మందిరానికి 3 గోపురాలు ఉంటే బాగుంటుందని అన్నారట. ఉండు నీవు ఇంకేం చూస్తావో చూస్తూ ఉండు అన్నారట. స్వామి అన్నట్టే 1975లో స్వామివారి స్వర్ణ జన్మదిన ఉత్సవ సందర్భంగా మందిరాన్ని 3 గోపురాలతో అలంకరించారు. ఇదే సమయంలో స్వామికి రథాన్ని భక్తులు సమర్పించుకున్నారు. రథారోహణ చేసిన స్వామికి ఇరుప్రక్కల కృష్ణసేటులు, వారి పెద్ద కుమారుడు బాలచంద్ర రాజలాంఛనాలైన
దండ చామరాలను ధరించి నడిచారు. షిరిడీలో బాబాకు దండ చామరాలు ఉండేవి. వాటిలాగే సత్యసాయికి కూడా ఉండాలని సేటులు స్వామిని ప్రార్థించుకొని దండచామరాలను సమర్పించుకున్నారు. దసరా జన్మదిన పండుగలలో సేటు వారి కుమారుడితో స్వామికి ఇరుప్రక్కల దండ చామర దారులయ్యి సేవించుకునేవారు. ఒకసారి ఆ విధంగా దండధారులైన తండ్రి కుమారులను చూచి స్వామి వారిని జయ విజయులు అని పిలిచారట. వెంటనే ఆయన, దైవమా, తమ నివాస గృహానికి కూడా జయ విజయులు ఉంటే చాలా అందంగా ఉంటుందని అన్నారట. వెంటనే స్వామి ఆయన ఆపేక్షను అనుసరించి మందిర 5 ద్వారాల తలుపులకు చెక్కతో చేసిన అందమైన జయ విజయులు విగ్రహాలను ఏర్పాటు చేశారట. స్వామి ధ్యానంలోనే కృష్ణసేటు కాలం గడపసాగారు. ఆయన తరచుగా స్వామిని దర్శించుకునేవారు. 3 కుమారులకు స్వామే పెళ్లిళ్లు చేశారు. వారి చిరంజీవులకు నామకరణం, అన్నప్రాసన, ఉపనయనం మొదలైన శుభకార్యాలను చేశారు. ఒకసారి కృష్ణసేటులు స్వామికి రత్నఖచిత కిరీటం చేసి సమర్పించుకోవాలని తోచింది. దానికై స్వామిని ప్రార్థించగా స్వామి కిరీటం ఎవరికి అని ప్రశ్నించారట. అభిషేకమూర్తి వెండి షిరిడీ బాబా విగ్రహానికని ఆయన చెప్పగా స్వామి ఆనందంగా అట్లాగే కాని అని దీవించారు. స్వామి నామం మనసులో మెదులుతూ ఉంటే చేతితో రత్నకిరీటం పనిని సేటు చురుకుగా చెయ్యసాగారు. ఆయన పనిని స్వామికి వెంటనే చూపిస్తూ వారి ఆదేశాల ప్రకారం మార్పులు చేర్పులు చేయసాగారు. నవరత్న కిరీటములో 1200 పైగా రత్నాలు ఉన్నాయి. నవరత్నాలన్నింటిలోకి వజ్రాలే ఎక్కువ. కిరీటం మధ్య భాగములో ఒక పెద్ద మరకత రత్నాన్ని ఆయన కూర్చారు. ఇటువంటి రత్న కిరీటం తిరుపతి శ్రీ వెంకటేశ్వరి స్వామికి తప్పించి మరే దేవుడికి లేదు. కిరీటం నిర్మాణ సమయంలో ఒకసారి మరకత రత్నములో షిరిడీ బాబా కనిపించారు. బాబా దర్శనంతో కృష్ణసేటు తన జీవితం ధన్యమైందని పులకించిపోయారు. కిరీటం పని ముగించి నవరాత్రి సమయములో కిరీటాన్ని స్వామి పాదాలకు సమర్పించాలని పుట్టపర్తికి తీసుకొని వెళ్ళాడు. స్వామి సంతోషంగా ఆ కిరీటాన్ని స్వీకరించారు. దసరా పండుగ నాడు కృష్ణసేటులు హస్తాలతో కిరీటం పెట్టి తమతో ఊరేగింపులో పూర్ణచంద్ర సభామండపానికి యజ్ఞవేదికకు తీసుకొని వెళ్లారు. లక్షల కొద్దీ ఉన్న భక్త సమూహం ముందు సేటులనే వెండి షిరిడీబాబాకు కిరీటాన్ని అలంకరించవలసిందిగా స్వామి ఆయనను ఆదేశించారు. ఆయన రత్న కిరీటాన్ని షిరిడీబాబా శిరస్సుపై అలంకరించే లోపులే అది అయస్కాంతంగా ఆకర్షించినట్టు కిరీటం ఎగిరి బాబా శిరస్సుపైకి వెళ్ళింది. భక్తులందరి కరతాళ ధ్వనాల మధ్య స్వామి కృష్ణసేటులను అమితంగా దీవించి ఆయనను సభ ఉద్దేశించి మాట్లాడమని ఆదేశించారు. ఆనాటి నుండి కృష్ణసేటులను కిరీటసేటు అని స్వామి పిలిచేవారు. భక్తులు కూడా వారిని ఆ విధంగానే సంబోధించేవారు. షిరిడీ సాయికి నవరత్న ఖచిత కిరీటం సమర్పించుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలకు షిరిడీ బాబా పాలరాతి విగ్రహాన్ని తయారు చేయించి ప్రశాంతి నిలయం భజన మందిరంలో స్వామికి సమర్పించుకోవాలని ఆయనకు అనిపించింది. ఆయన తమ పూజా మందిరములో షిరిడీ బాబా ముందు నమస్కరించి, దైవమా, నా చిన్నతనం నుంచి నీ సేవ చేసుకుంటున్నాను. నీ విగ్రహం తయారు చేయటానికి అనుమతించి ఆశీర్వదించు అని వేడుకున్నాడు. స్వామి కరుణించినట్టుగా బాబా ఫోటోకు వేసిన పూలమాల జారి ఆయన చేతిలో పడింది. స్వామి ప్రత్యక్ష అనుమతి సంపాదించడానికి 2 సంవత్సరాలు పట్టింది. స్వామివారి 50వ పుట్టినరోజు పండుగకు షిరిడీ సాయి పాలరాతి విగ్రహం తయారు కావించాలని నిశ్చయించుకొని పుట్టపర్తికి వెళ్ళాడు ఆయన. స్వామిని వేడుకున్నాడు. ఈసారి స్వామి అనుమతించి విగ్రహాన్ని తయారు చేయించడానికయ్యి తగిన సూచనలిచ్చి ఆశీర్వదించారు. తర్వాత పాలరాతి విగ్రహం చేసే శిల్పిని జైపూరు నుండి పుట్టపర్తికి పిలిపించి స్వామివారి ఆశీర్వాదం అతనికి లభించేటట్టు చేశారు సేటు.
షిరిడీ బాబా విగ్రహాన్ని జైపూరులో శిల్పి చెక్కసాగాడు. అనుకున్న సమయం కన్నా 15 రోజులు ఆలస్యం అయ్యింది. జైపూరులో వరద వచ్చి శిల్పి ఇంట్లోకి నీరు ప్రవహించి విగ్రహం చెక్కడం ఆలస్యమైంది. ఒకరోజు అధికారి లాంటి ఆయన ఒకరు ఆ శిల్పి ఇంటికి వెళ్ళి విగ్రహం చేయడంలో ఆయన ఆలస్యానికి తన అసహనం కనబరిచి, ఆలస్యం అయినందుకు విగ్రహం తాము తీసుకోకపోతే ఏం చేస్తావని శిల్పిని ఆయన ప్రశ్నించాడట. దానికి శిల్పి తన అపరాధమేమీ లేదని, వరద రాకపోతే తాను సకాలంలో విగ్రహాన్ని నిర్మించి ఉండేవాడినని తన ఆలస్యాన్ని క్షమించమని వేడుకున్నాడు. త్రిమూర్తి సాయి, సాయి లీలలు, 244వ పేజీ. అటు తర్వాత త్వరగా విగ్రహం పూర్తి చేసి సేటుకు వచ్చి విగ్రహం తీసుకుని వెళ్ళవచ్చని ఫోన్ చేశాడు. సేటు జైపూర్ వెళ్ళటానికి ముందు పుట్టపర్తి వెళ్ళి స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. అప్పుడు స్వామి సేటుతో జైపూరులో సీతారామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలు సిద్ధంగా ఉంటే వాటితో పాటు జయ విజయుల విగ్రహాలను కూడా తీసుకొని రమ్మన్నారు. సేటు జైపూర్ వెళ్ళారు. అప్పుడు శిల్పి సేటుతో, అయ్యా, విగ్రహం చేయడంలో అయిన ఆలస్యానికి మీ ఊరు నుండి అధికారిని ఇంత దూరం పంపి నన్ను భయపెట్టాలా అని అడిగాడు. సేటు ఆశ్చర్యపోయి తనకేమీ తెలియదని చెప్పాడు. అప్పుడు అర్థమైంది, విగ్రహం గురించి విచారించిన ఆ అధికారి బాబా తప్ప మరెవరో కాదని. స్వామి నిర్దేశించిన ప్రకారం 7 పాలరాతి విగ్రహాలను లారీలో ఎక్కించుకొని సేటు పుట్టపర్తి చేరి వాటిని స్వామికి అర్పించుకున్నాడు. ఆ సమయంలో సేటులకు ఒక విపరీతమైన కోరిక మనసులోకి వచ్చింది. వెంటనే స్వామికి ప్రార్థన చేసుకున్నాడు సేటు. దేవుడా, మీరు ఏమీ అనుకోకపోతే నా 2 చెవులకు వజ్రాలు తీయటానికి వీలుగా ఉన్నాయి. వాటిని బాబావారి విగ్రహం కన్నులలో పొదిగి ఆ కన్నుల కాంతులను చూడాలని ఉంది. అనుమతించండి. దానికి స్వామి సంతోషంగా అంగీకరించి సేటును దీవించారు. రాతి విగ్రహములో వజ్రాలు పొదగటం అపురూపం. ఇది ప్రపంచంలో రికార్డు. షిరిడీ బాబా విగ్రహం రత్న నయనాలతో సిద్ధం కాగానే బాబా వదనములో ఫోకస్ లైట్ వేయగానే కళ్ళు జిగిజిగేల్గా మెరిశాయి. కళ్ళల్లో వింత తేజస్సు కానవచ్చింది. స్వామి చాలా మెచ్చుకున్నారు సేటుల పనితనానికి. వజ్రాలు పొదగటంతో బాబా కళ్ళల్లో ఒక విధమైన వక్రత వచ్చి ఏ మూల నుండి చూచినా బాబా భక్తులనే చూస్తున్నట్టు కనబడుతుంది. ఆ విధంగా బాబా తమ భక్తులను సదా తమ కనుసన్నులలో ఉంచుకొని రక్షిస్తూ ఉంటారు. ఆ విధంగా నీవు నన్ను చూడు, నేను నిన్ను సదా చూస్తాననే బాబా అభయం మనకు ఎప్పుడూ స్మరణలో ఉంటుంది. స్వామి సేవలో ఈ విధంగా తనను, తన కుటుంబాన్ని, తన సంపత్తును అంకితం చేసుకున్న సన్మార్గములో జీవితాన్ని పునీతం చేసుకున్నారు కృష్ణసేటులు. 245వ పేజీ. స్వామివారి వద్దకు అన్ని రకాల వారు వచ్చేవారు. చాలామంది జీవితములో కష్టాలు అనుభవించి వాటి పరిహారానికయ్యి బాబా సహాయం కోరేవారు. వారితో పాటు అప్పుడప్పుడు జీవిత పరమావధి అయిన బ్రహ్మజ్ఞానం, వైరాగ్యాన్ని కోరుతూ వచ్చేవారు ఉన్నారు. స్వామి కొందరిని ఎన్నుకొని ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించటం కూడా ఉంటుంది. సత్యసాయి బాల్యములో అవిటి దిగంబర మౌనస్వామి ఒకరు బుక్కపట్టణం రావడం జరిగింది. ఆయనను శిష్యులు గ్రామాలకు మోసుకుంటూ వెళ్ళేవారు. ఊళ్ళో గిట్టనవారు ఆ దిగంబర స్వామిని పుట్టపర్తికి తీసుకుని వచ్చి బాలబాబాతో వాదనకి దిగారు. అప్పుడు బాబా బాలుడైనప్పటికీ ఆ దిగంబర స్వామి మీదకు తువ్వాలు ఒకటి విసిరి దాన్ని కట్టుకోమని ఆదేశించారు. అంతేకాదు, ఆ దిగంబర స్వామితో నీవు నిజంగా యోగివైతే ఎక్కడికో హిమాలయాలకో వెళ్ళి తపస్సు చేసుకోక గ్రామాల్లో తిరగడమేమిటి, భక్తులను నరవాహనాలుగా చేసుకోవడమేమిటి, ప్రజల మధ్య ఉండదలిస్తే ఈ దిగంబరత్వం ఏమిటని చివాట్లు పెట్టారు. నిజమైన వైరాగ్యం ఉంటే వెంటనే ఇక్కడ నుండి ఏ అడవులకో పర్వతాలకో వెళ్ళి ధ్యానం చేసుకో. నేను నీ యోగక్షేమం తప్పక చూసుకుంటానని అభయం ఇచ్చి పంపించారు. ఆ విధంగా ఆయనకు జ్ఞాన మార్గం చూపెట్టారు.
1983 ప్రాంతములో 11 మందిని ఆధ్యాత్మిక పురోగమనానికి స్వామి ఎన్నుకొని వారికి తగిన నిర్దేశాలు ఇచ్చి తపస్సుకయ్యి నరనారాయణ గుహకు పంపారు. వీరిలో 2 108 స్వామి వాసుదేవ మహారాజు, 108వ స్వామి విరాజానందజీ మహారాజు అని వయసులోనూ సాధనలోనూ పరిణితి చెందిన యోగులు ఉన్నారు. మిగిలిన 9 మంది బాగా చదువుకున్నవారు, ఎంఏ, ఎంఎస్సి, పిహెచ్డి చేసిన వారు, యువకులు, ధన సంపన్నులు. అందరూ నేపాల్, మిథిల ప్రాంతాలకు చెందినవారు. వీరందరూ వైరాగ్యములో పైమెట్టు మీద ఉన్నవారు. ఆధ్యాత్మిక జీవనానికయ్యి సర్వం త్యాగం చేసి స్వామివారి నిర్దేశానికయ్యి ఎదురు చూస్తున్నవారు. వీరి గాఢమైన ఆత్మజ్ఞాన సాధన కొరకు స్వామి మెచ్చి వారికి అక్షయపాత్రను సృష్టించి ఇచ్చి హిమాలయ పర్వత శ్రేణిలో బద్రీనాథ్ క్షేత్ర సమీపములో నరనారాయణ గుహలో తపస్సు చేసుకోమని దీవించి పంపారు. 246వ పేజీ. స్వామి ప్రసాదించిన అక్షయపాత్ర చాలా ప్రత్యేకమైనది. సాధువులకు అవసరమైన సమయములో తనకు తాను భోజన పదార్థాలను అడగకుండానే సృష్టిస్తుంది. సాధారణమైన భోజనమే కాక వేడివేడి పాలు, చల్లని పళ్ళరసం, దైనందిన అవసరమైన వస్తువులు, అగ్గిపెట్ట, కొవ్వొత్తి మొదలైన వస్తువులను కూడా సృష్టించగలుగుతుంది. స్వామి ఆదేశం ప్రకారం ఈ 11 మంది సాధక బృందం అక్షయపాత్రతో బయలుదేరి హిమాలయ పర్వతాలు చేరి చాలా చోట్ల తపస్సు చేసుకుంటూ చివరకు బద్రీనాథ్ చేరుకున్నారు. శ్రీమన్నారాయణుడికి నమస్కరించుకొని అక్కడ నుండి బయలుదేరి పురాణయుగములో నరనారాయణ ఋషులు తపస్సు చేసుకున్న ఊర్వశీ కుండం అనే స్వచ్ఛమైన పుణ్య సరోవరాన్ని చేరుకున్నారు. అక్కడ 18 రోజులు నిరంతర సమాధిలో మునిగిపోయారు. అటు తర్వాత సమీపంలోని నరనారాయణ గుహ చేరుకొని అందులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. స్వామి ఆదేశించినట్లు తమ సమయమంతా ధ్యాన తపస్సులలో గడుపుతూ వచ్చారు. అక్షయపాత్ర సమయానికి తగిన విధంగా వేడివేడి భోజనాన్ని, పళ్ళరసాన్ని సమకూరుస్తూ వచ్చింది. ఇతర సమయాల్లో సాధకులందరూ సద్గోష్ఠిలోనూ భజనలలోనూ సమయాన్ని పవిత్రము చేసుకునేవారు. వీరి సాధనకు మెచ్చి స్వామివారికి తమ దర్శనం ప్రసాదించేవారు. ఈ విధంగా స్వామి నిర్దేశించి సాధకులను తరింపచేశారు. గుంటూరులోని గుర్రప్పడియ విశ్వనాథ శాస్త్రి లెక్కలు, ఇంగ్లీషు స్కూలులలో బోధిస్తూ విద్యార్థులలోనూ ఉపాధ్యాయులలోనూ ఊరి ప్రజలలోనూ విశ్వం మాస్టారుగా పేరు తెచ్చుకున్నారు. బాల్యం నుండి ఆధ్యాత్మిక సాధనలోనూ భజనలలోనూ సమయం గడిపేవారు. ఇంటి వాతావరణం పూజ, భక్తి ప్రవృత్తులతో కూడినదవటం చేత విశ్వం మాస్టర్ యోగ సాధనకు అవలీలగా అలవాటు పడ్డారు. కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి, జయేంద్ర సరస్వతి, జిల్లేళ్లమూడి అమ్మ, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా, శ్రీ దత్త మహారాజ్ వాడికర్ మొదలైన మహాత్ములను దర్శించుకొని వారి దీవెనలను పొందారు. శ్రీ దత్త మహారాజ్ వాడికర్ విశ్వం మాస్టారికి 1967లో దత్తాత్రేయ మంత్రోపదేశం చేశారు. దత్త మంత్ర జపములో ఎప్పుడూ లీనమయ్యి ఉండేవారు. ఆయన కాలేజీలో 2వ సంవత్సరం BA చదివేటప్పుడు ఒకసారి ఉన్నట్టుండి స్మృతి తప్పి పడిపోయారు. తరచూ ధ్యానములో రకరకాల అనుభవాలను పొందేవారు. విశ్వం మాస్టారు సనాతన ధర్మ పరిరక్షణకు, మానవతా విలువల ప్రతిష్టాపనకు శ్రీ భగవాన్ సత్యసాయిబాబా వారు చేస్తున్న ప్రబోధాలకు తమ కాలేజీ రోజుల నుండే ప్రభావితులయ్యారు. బాబావారి పుస్తకాలు చదవటం, భజనలలో పాల్గొనడం చేసేవారు. సత్యసాయి బాబావారిని తమ గురువులు సాక్షాత్తు దత్తాత్రేయ భగవాన్లుగా భావించి పూజించేవారు. ప్రతిరోజు సాయంకాలం సాయి భజనలు క్రమం తప్పక చేసేవారు. భజనలు స్వంతగా రచించి కమ్మని కంఠస్వరంతో పాడుతుంటే చుట్టుప్రక్కల వారందరూ వచ్చి భజనలలో చేరేవారు. సత్యసాయిని దత్తప్రభువుగా భావించి విశ్వం మాస్టారు ఈ విధంగా పాడేవారు. నిన్నే నమ్మితి దత్తాత్రేయ,
నన్ను కావరా దత్తాత్రేయ. మనమున నిరతము నిన్నే నిలిపి పూజలు సలుపుడు దత్తాత్రేయ. యోగి రూపమున వెలిసిన దేవ, మమ్ము రక్షింపగ నిలచిన దేవ. సనాతన ధర్మోద్ధరణకై అవతరించిన ఓ అవధూత. భజన పూర్తి కాగానే విభూతి మంత్రం పరమం పవిత్రం బాబా విభూతిం అనే మంత్రాన్ని 3 సార్లు ఎలుగెత్తి చెప్పి అందరికీ విభూతిని ప్రసాదంగా పంచేవారు. ధ్యానం పరపక్వ దశకు రాసాగింది. హృదయములో ఏదో తపన. శ్రీ సత్యసాయి బాబా వారి జన్మదినం 23/11/1973. విశ్వం మాస్టర్ ఈ విధంగా గేయం వ్రాశారు. మారాలి నా జీవితం మారాలి, మారి తీరాలి నా జాతకం. ఈనాడు నా స్వామి పుట్టిన రోజు, తీయని కలలన్నీ పండిన రోజు. ఈనాటితో నా జీవితం మారాలి, ఈనాటితో నా జాతకం మారాలి. నా ఆలోచన, నా ఆలాపన, నా ఆవేదన, నా ఆరాధన ఎవరి కోసమో ఎందుకోసమో ఎవరికి తెలియాలో వారికి తెలుసు. నా మదిలో నిరతము శాంతియే నిండాలి, నా ఎదలో సతతము ప్రేమయే పొంగాలి. నా మోమున చిరునవ్వు చిరకాలముండాలి, నాలోన నా స్వామి కలకాలముండాలి. ఈ విధంగా విశ్వం మాస్టారు విశ్వశ్రేయస్సుకై విశ్వపతి అయిన సత్యసాయిని వేడుకునేవారు. తమ సాధన నిరాటంకంగా జరగాలని కుటుంబం నుంచి విడిగా రైలుపేటలో ఒక రూమ్ తీసుకొని ఉంటూ తమ సాధన తీవ్రతరం చేశారు. సిద్ధి పొందే కాలం ఆసన్నమైంది. వారి సాధనలోకి ప్రగతికి సూచనగా విశ్వం మాస్టారు తమకు ఎటువంటి చందోజ్ఞానం లేకపోయినా, ఏ కావ్యశాస్త్రాలు చదవకపోయినా ఆసువుగా శాంతి ప్రేమదాయి సత్యసాయి అనే మకుటంతో శాంతి ప్రేమదాయి అనే శతకం రచించారు. ఇదంతా సాయిలీలే అని అనేవారు. విశ్వం మాస్టారు 1985 నవంబర్లో శ్రీ సత్యసాయి బాబావారి షష్ఠపూర్తి జన్మదిన పండుగకు పుట్టపర్తి వెళ్లారు. బాబావారి పుట్టినరోజు పండగ నాడు డాబా పైభాగాన మాస్టారు బాబావారి పుట్టినరోజు పండుగ నాడు డాబా పైభాగాన పచార్లు చేస్తున్నప్పుడు అక్కడే ఉన్న పూల తొట్టిని చూచి అది క్రింద పడే అవకాశం ఉందని దాన్ని తీసి ప్రక్కన పెట్టబోయారు మాస్టారు. కానీ పూల తొట్టి అంచు విడిపోయి తొట్టి అమాంతం మాస్టారు కుడికాలు బొటనవేలు మీద పడింది. వేలు చితికి రక్తం కారింది. కానీ అదే సమయంలో బొటనవేలులో ఉన్న సుషుప్న నాడికి సంచలనం కలిగి మాస్టారులో కొండలిని శక్తి అత్యద్భుతంగా జాగృతమైంది. అది జీవితం మలుపు తిరిగిన శుభముహూర్తమని మాస్టారు పదే పదే గుర్తు చేసుకుంటారు. అది విశ్వం మాస్టారు విశ్వయోగి విశ్వంజీగా మారిన మహోన్నత శుభముహూర్తం. అప్పటి నుండే మాస్టారు గారికి దివ్యశక్తులు శక్తిపాతంగా సంప్రాప్తించాయి. సాయి లీలలు 249వ పేజీ. విశ్వం మాస్టారి ఇల్లే విశ్వమందిరం అయ్యింది. మాస్టారు లెక్కల విద్యార్థులు, ఇతర విద్యార్థులు విశ్వయోగికి మొదటి భక్తిగణం శిష్యగణం అయ్యారు. మాస్టారులో కానవచ్చిన అనుపమాన తేజస్సు శక్తులు దాగేవి కావు. కొద్ది రోజుల్లోనే మాస్టారు రూమ్ అనే ఇల్లు విశ్వానికి శాంతినిచ్చే విశ్వమందిరం అయ్యింది. సుప్రభాత సమయము నుండి చాలా ప్రొద్దుపోయేదాకా వచ్చే భక్తులకు మాస్టారు తమ జీవితాన్ని అంకితం చేసుకున్నారు. వచ్చిన వారి చేత హారతులు ఇప్పిస్తూ విభూతిని వారికి ప్రసాదిస్తూ ఆప్యాయతతో పలకరిస్తూ విశ్వయోగి అందరి జీవితాల్లో భాగమయ్యారు. వారి 45వ పుట్టినరోజు నాడు అంటే 5/3/1989 నాడు విశ్వమందిరములో విశ్వ మానవ సమైక్యతకు చిహ్నంగా విశ్వ సమైక్యతా పథకాన్ని మొదటిసారిగా ఎగరవేశారు. అప్పటి నుండి విశ్వ మానవ కళ్యాణం వారి జీవిత పరమావధిగా మారింది.
దేవుడు ఒక్కడు ఒక్కడు ఒక్కడు, అందరికీ వాడొక్కడు ఒక్కడు. సాయి అన్న, యేసు అన్న, అల్లా అన్న, రహీము అన్న, ద్వేషం వద్దు, రోషం వద్దు, మతకుల భేదం వద్దు, అసలే వద్దు. శాంతి శాంతి శాంతియే లక్ష్యం, విశ్వశాంతియే మనకది లక్ష్యం. ఒక్కడ కోసం అందరం కలిసి, అందరి కోసం ఒక్కడు నిలిచి, మనుషులంతా కలవాలి, మనసులంతా కలవాలి. కొన్నేళ్లలో విశ్వమందిరం కేవలం ఆంధ్రదేశంలోనే కాక యావత్ భారతంలోనే భక్తులకు వయాసులాగా సేద తీర్చింది. గుంటూరు మద్రాసు రహదారిపై 30/3/1991 నాడు సువిశాలమైన ప్రాంగణంలో విశ్వనగర్ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంగనాథ మిశ్రా గారు ఆవిష్కరించి భక్తకోటికి ఆశ్రయం కలిగించారు. బ్రహ్మజ్ఞానం, ఆత్మవిద్యను గురించిన తపన సామాన్యంగా వయసులో కొంత పరిణితి చెందిన వారిలో చూస్తుంటాము. నిజానికి తత్వజ్ఞానానికి వయసుతో పనిలేదు. చెన్నైకి చెందిన వైదీశ్వరన్ 2 పదులలో పడ్డాడు. కానీ తక్కిన యువకులలాగా కాక తన సమయాన్ని ఆధ్యాత్మిక మార్గములో పునీతం చేసుకునేవాడు. 2 ఏళ్ల క్రితం నుండి గాయత్రి మంత్రోపాసనలో రోజంతా గడుపుతుండేవాడు. చేస్తున్న ఉద్యోగం కూడా వదిలి గాయత్రి జపంలోనే నిమగ్నుడయ్యేవాడు. ఆ విధంగా ధ్యానములో ఉండగా ఒకసారి ఎవరో దేవత తనను గట్టిగా పిలిచి నైష్టిక బ్రహ్మచర్యం స్వీకరించమని ఆదేశించినట్లు వైదీశ్వరన్ అభిప్రాయపడ్డాడు. ధ్యానం నుండి బయటికి వచ్చిన తర్వాత కూడా అమ్మవారు ఇచ్చిన ఆదేశం బాగా గుర్తుకు ఉంది. అప్పటి నుండి నైష్టిక బ్రహ్మచర్యం స్వీకరించాలని నిశ్చయించుకున్నాడు. తల్లి అనుజ్ఞను కూడా పొందాడు. తనకు బాదరబందీరు లేదు. శ్రీ సత్యసాయి బాబావారి దివ్య హస్తాల నుండి నైష్టిక సన్యాసం స్వీకరించాలని అత్యంత పట్టుదలతో, అచంచల భక్తితో పుటపత్తులోనే ఉండిపోయాడు. ఒకసారి ఆ విధంగా ఉంటున్నప్పుడు దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయింది. భోజనం చేయడానికి కానీ కాసు లేదు. ఇంటికి తిరిగి వెళ్ళడానికి మరింకేం చెప్పక్కరలేదు. 1-2 రోజులు ఉపవాసం కొనసాగింది. దర్శనం సమయములో ఒకరోజు స్వామి వైదీశ్వరన్కు డబ్బున్న కవరు ఇచ్చి వెంటనే ఊరికి పోవలసినదిగా ఆజ్ఞాపించారు. బాబావారి ఆజ్ఞ ప్రకారం అతను చెన్నై వెళ్ళిపోయాడు. ఆ సాధనను యథావిధి కొనసాగించాడు. మనసులో స్వామిని తనకు సన్యాసం ప్రసాదించమని ప్రార్థించుకుంటూనూ ఉన్నాడు. ఆగస్టు 2000లో వైదీశ్వరన్ బాబా దర్శనానికయ్యి పుట్టపర్తి వచ్చాడు. స్వామి ధ్యానములో కాలమంతా గడిపేవాడు. దర్శనంలో స్వామిని తనకు దీక్ష ప్రసాదించవలసిందిగా వేడుకునేవాడు. చాలా రోజులు స్వామి అతడిని ఉపేక్షించారు. తర్వాత బాగా పరీక్షించారు. స్వామి తమ 75వ పుట్టినరోజు పండుగ సందర్భంగా చాలామందికి నూతన వస్త్రాలు, ప్యాంటు, చొక్కాలు, చీరలు ఇస్తున్నారు. ఒక సాయంకాలం ఆశ్రమంలో ఉన్న ముగ్గురు నలుగురు సన్యాసం స్వీకరించిన వయసు ముదిరిన వారికి కాషాయ వస్త్రాలను ప్రసాదిస్తూ ఈ పాలుగారే వైదీశ్వరన్కు కూడా కాషాయ వస్త్రాలు ప్రసాదించి ఎన్నేళ్లుగానో వేటాడుతున్న నైష్టిక సన్యాస దీక్షను ప్రసాదించి తమ దివ్య ఆశీర్వచనాలను అనుగ్రహించారు. వైదీశ్వరన్ జీవిత లక్ష్యం గురించి తెలియని వారు బాలుడైన అతడికి స్వామి కాషాయ వస్త్రాలు ఇవ్వడం చూచి ఆశ్చర్యం కలిగించింది. కానీ జలజల కారే ఆనందాశ్రువులతో దీక్షావస్త్రాలు స్వామి అమృత హస్తాల నుండి స్వీకరిస్తూ కృతజ్ఞతతో స్వామివారి పాదాలను అతను అభిషేకించాడు. తన జీవితం ధన్యమైందిగా భావించాడు. ఆత్మ సామ్రాజ్యములో అడుగుపెట్టడానికి మరో సాధకుడిని స్వామి సిద్ధం చేశారు. జాతస్య హి ధ్రువో మృత్యుః అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో. పుట్టిన ప్రతివాడు చనిపోక తప్పదు. కానీ ఎంతమంది పుట్టినవారు తిరిగి పుట్టకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
లక్షకు కోటికి ఒకరుంటారేమో. ఆ ఒక్కరి కోసమే భగవంతుడు ఎదురు చూస్తుంటాడు. 1948 వేసవి సెలవులకు 9 సంవత్సరాల మంజుళ తల్లి, పిన్ని, అక్క యమునలతో పుట్టపర్తికి వచ్చింది. ఆనందంగా స్వామి సన్నిధిలో వేసవి సెలవులు గడుపుతున్నది. స్వామి బయటకు బయలుదేరగానే మంజుళ సర్రన పరిగెత్తి స్వామికి పాదరక్షకులు తెచ్చి తనే స్వామి పాదాలకు తొడిగేది. స్వామి సంతోషంగా ఆ పాప సేవను స్వీకరించేవారు. రోజు స్వామి చిత్రావతి ఇసుక తిన్నెలకు బయలుదేరేవారు. స్వామి పాదరక్షకులు ఇచ్చి పాప కూడా పరుగు పరుగున వారిని అనుసరించేది. ఒక సాయంకాలం స్వామి చిత్రావతికి బయలుదేరుతున్నప్పుడు మంజుళ యథాప్రకారం పాదరక్షా సేవ చేసుకుంది. తక్కిన భక్తులందరూ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. మంజుళ సేవకు ఆ రోజు స్వామి అత్యంతగా ఆనందపడ్డారు. పాప, నీకేం కావాలి? భుక్తి, శక్తి, భక్తి, ముక్తి ఏది కావాలి అని లాలనగా భగవంతుడు అడిగాడు. పాప వెంటనే స్వామి, నాకు ముక్తిని ప్రసాదించండి అంది. అక్కడున్న వారంతా పాప మాటకు అవాక్కయ్యారు. స్వామి కూడా క్షణం గంభీరంగా మారిపోయారు. నిశ్శబ్దం యుగంలా నిలిచిపోయింది. స్వామి, నాకు ముక్తిని ఇవ్వండి. నువ్వు చిన్నదానివి, ఇంకా పెద్ద కావాలి, పెండ్లి చేసుకోవాలి, జీవితం అనుభవించాలి, తర్వాత ముక్తి చూద్దామన్నారు. కానీ ఆ పాప, స్వామి, నాకు ఇప్పుడే ముక్తి కావాలి, మీరే నాకు అడిగిన వరం ఇస్తానన్నారు. నేను వరం అడిగాను, మీరు నాకు ముక్తి ఇవ్వవలసిందే. పాప, మీ తల్లిదండ్రులు నీపై ఆశ పెట్టుకున్నారు, వారిని సంతోషపెట్టు. వారు బాధపడతారని ఎంతో విడమరిచి లాలించి బుజ్జగించి చెప్పారు స్వామి. కానీ మంజుల పట్టిన పట్టు విడవలేదు. చిత్రావతికని ఆనందంగా బయలుదేరబోతున్న వారంతా జరుగుతున్న దానికి బాధగా బరువెక్కిన హృదయాలలో బొమ్మల్లా నిలబడిపోయారు. చివరికి స్వామి, అలాగే కాని 1 వారం ఆనందంగా ఉండు అని చాలా బాధతో అన్నారు. మరునాడు మంజుల తన వారితో బెంగళూరు వెళ్ళిపోయింది. వేసవి సెలవులు ముగిసి వారం రోజుల్లో స్కూలు తెరిచారు. క్రొత్త పుస్తకాలు మంజుల కొనుక్కుంది. వాటికి అట్టలు కూడా వేసుకున్నది. మొదటి రోజు స్కూలుకు బయలుదేరుతూ మంజుల ఉన్నపళంగా రక్తం కక్కుకుంది. అందరూ వచ్చి చూచేలోగానే మంజుల ప్రాణవాయువులు అనంతాకాశములో కలిసిపోయాయి. పుట్టపర్తిలో ఉన్న స్వామి మంజుల తాను కోరుకున్నట్టు తమలో ఐక్యమైందని తన చుట్టూ ఉన్న భక్తులకు తెలియచేశారు. మరునాడు స్వామి బెంగళూరు వెళ్లి మంజుల తల్లిదండ్రులను సముదాయించారు. మంజుల ముక్తిని కోరింది. నేను ఇవ్వక తప్పలేదు, ఆ పిల్ల కర్మాది, ఎవరు ఏమీ చెయ్యలేరు అని స్వామి చెప్పారు. మంజుల అంత చిన్న వయసులో ముక్తి గురించి అడగటం ఎన్ని జన్మల తపనో. త్రిమూర్తి సాయి లీలలు 252వ పేజీ. త్రిమూర్తి సాయి లీలలు 252వ పేజీ. బాల్యంలోనే ఇంకా యవ్వనం రాకుండా చనిపోయిన వారికి మరో జన్మ లేదంటారు స్వామి. బాల్యంలో కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు ఈసుమంతైనా ఉండకపోవడంతో వారు నిర్మల జీవులు. పూర్వజన్మ కర్మఫలం కొద్దిగా మిగలడం వలన జన్మించిన వారు ఆ కర్మఫలం అనుభవించగానే చిన్నతనంలోనే దేవుడిలో లీనమవుతారట. ఝాన్సీకి చెందిన ధ్రువ సహని స్వామివారి విశ్వవిద్యాలయంలో 3వ సంవత్సరం డిగ్రీ చదువుతున్నాడు. చిన్నతనము నుండి భజనలు, భక్తి పాటలు నేర్చుకొని బాగా పాడేవాడు. తులసీదాస్ రామచరిత్ మానస నుండి, సూరదాసు కీర్తల నుండి పాటలు పాడేవాడు. దేశభక్తికి పెట్టిన పేరు. సింహగర్జనతో దేశ ప్రబోధం చేస్తే వినేవాళ్ల రక్తం ఉడికెత్తిపోయేది. దేశభక్తి గేయాలు ధ్రువుడి పెదాలపై నాట్యమాడేవి. ఆటలలోనూ ఉదాహరణకుగా ఉండేవాడు. జీవితాన్ని కొన్ని కోణాల నుండి పరిశీలించేవాడు. హాస్యాన్ని అందరికీ పంచిపెట్టేవాడు. విద్యార్థులందరికీ మంచి సోదరుడు, మంచి నాయకుడు, మంచి ఉదాహరణం. ఇన్ని వ్యాపకాలలో ఏకాంతానికి, ఆత్మ వివేచానికి ఇష్టపడేవాడు. ఒంటరిగా క్రీడాగణంలో తిరుగుతుండేవాడు.
ఒంటరిగా క్రీడాంగణములో అంటే పుట్టపర్తిలో తిరుగుతుండేవాడు. ఎప్పుడు పారలౌకిక ధ్యానంలో ఉండేవాడు. ఆధ్యాత్మిక గేయాలు రచనలు ఎక్కువగా చేసేవాడు. తమలో లీనం చేసుకోమని స్వామికి తరచూ ఉత్తరాలు వ్రాసేవాడు. సదా పరలోకం గురించి ఆలోచించేవాడు. అతడి పెదాలపై మాజే అఫ్నీ శరణ్మే లే లో రామ్ అని నిరంతరం పలికేది. జూన్ 15, 2000 గురువారం కళాశాలలో ధ్రువసహని మిత్రులతో కలిసి స్వర్గం నరకం అనే నాటకం ప్రదర్శించాడు. నాటకములో ధ్రువసహని స్వర్గలోకం చేరిన మంచి వ్యక్తిగా నటించి తన విశిష్టమైన సంభాషణలతో ప్రేక్షకులను ఉర్రూతులూగించాడు. వ్యక్తి చేసిన మంచి పనులు అతడిని గురించి మిగిలిన వారు చెప్పే మంచి మాటలే స్వర్గంగా సహని రూపకల్పం చేశాడు. ఆ వారమంతా సహని నాటకములో చెప్పిన సంభాషణలే అందరినీ వెంటాడాయి. బుధవారం 21 వచ్చింది. ఆ రోజు జరిగిపోయింది. సాయంకాలం విద్యార్థులందరూ మామూలుగా స్వామి దర్శనానికి వెళ్ళారు. స్వామి దర్శనం సమయములో పిల్లలను ఈరోజు హాస్టల్లో ఎంతమంది చనిపోయారు అని ప్రశ్నించారు. మొదట ఎవరికి స్వామి ఏం అడుగుతున్నారో అర్థం కాలేదు. స్వామి మళ్ళీ రెట్టించి అడిగారు. విద్యార్థులు ఎవరూ చనిపోలేదు స్వామి అని జవాబు చెప్పారు. ఆహా అంటూ స్వామి వెళ్ళిపోయారు. సాయంకాలమంతా ధ్రువుడు ముజే అప్నీ శరణ్మే లే లో రామ్ అంటూ మననం చేస్తూనే ఉన్నాడు. ఆ సాయంకాలం మరీ విపరీతంగా ఆ మంత్రాన్ని జపిస్తున్నాడు. భజన మొదలైంది. వాన కూడా మొదలైంది. భజన తారస్థాయికి చేరేలోగానే వాన విపరీతమై ఎప్పుడూ లేనంతగా కురుస్తున్నది. భజనలో కూర్చున్న స్వామి సింహాసనం దిగి ఒకసారి బయటకు వచ్చి వరండా చివరదాకా నడిచి వచ్చారు. బయట ఉన్న వారెవరికో చివరి దర్శనం ఇవ్వటానికన్నట్టు కనిపించారు. తిరిగి భజనలోకి వెళ్ళి కూర్చున్నారు. వర్షం తారస్థాయికి చేరుకుంది. సాయి కుల్వంతరాయ్ హాల్లో పైనుంచి కూడా నీరు పడసాగింది. భజన ముగిసింది. స్వామి ప్రత్యేకమైన కారులో సాయి కుల్వంతరాయ్ హాల్లో నుండి పూర్ణచంద్ర హాలుకు వెళ్ళారు. వెళ్లే ముందు కుల్వంత్ హాలు పైభాగాన్ని అధికారులకు చూపి వెళ్లారు. స్వామి మందిరం వదలగానే పుట్టపర్తిలో ఎన్నడూ లేనంతగా వర్షం పడింది. పైభాగాన్నించి నీళ్లు విపరీతంగా కారాయి. కొద్దిసేపట్లో సాయిగర ఫాల్స్ కుల్వంతరాయ్ హాలు మధ్యలో ప్రత్యక్షమైంది. పెద్దలు పిన్నలు ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ సాయి జలపాతాన్ని చూస్తూ చాలాసేపు ఉండిపోయారు. అందరూ విశేషంగా ఈ విషయం గురించి మాట్లాడుకోసాగారు. వర్షం వలన విద్యార్థులు మందిరం నుంచి కదలలేదు. కానీ ధ్రువసహని వర్షములో తడుస్తూ హాస్టల్కు బయలుదేరాడు. ఇంకా మాజే అప్నీ శరణ్మే లే లో రామ్ లే లో సాయి అంటూ పాడుకుంటూ నీటి జల్లులో తడుస్తూ నడుస్తున్నాడు. ప్రక్కనే మరో విద్యార్థి గొడుగులో వస్తున్నాడు. ధ్రువుడిని గొడుగులోకి రమ్మంటే బయటే వానలో బాగుందంటూ తడుస్తూ నడుస్తున్నాడు. రోడ్డంతా నీళ్లతో నిండి చిత్రావతి రోడ్డు మీద ప్రవహిస్తున్నదా అన్నట్టు ఉంది. కాలేజీ దాటారు. హయ్యర్ సెకండరీ స్కూల్ కూడా దాటి హాస్టల్ దాటారు. నక్షత్రశాల దగ్గరకు వచ్చేటప్పటికి నీళ్లల్లో ధ్రువుడి కాలు చెప్పు కొట్టుకొని పోతున్నది. దాన్ని అనుసరించి రోడ్డు ఈ చివర నుండి ఆ చివరకు వెళ్ళాడు. చెప్పు కాలులోకి వెళ్ళింది. చేతిలో అర్థశాస్త్రానికి చెందిన బరువైన విదేశీ పుస్తకం ఉంది. దానితో కాలవలోకి వంగి చెప్పు తీయబోయాడు. ముందుకు వరిగాడు. పట్టు తప్పింది. ముందుకు పడిపోతున్నాడు. ప్రక్కనే ఉన్న ఎలక్ట్రిక్ స్తంభాన్ని ఆసరాగా పట్టుకున్నాడు. హై వోల్టేజ్ కరెంటు లీకు కావడంతో క్షణాల్లో ధ్రువసహని ధ్రువనక్షత్ర మండలాన్ని చేరుకున్నాడు. ప్రక్కనే నడుస్తున్న విద్యార్థి సహని నీళ్లల్లోకి తలమునుకులు కావడం చూచి పరుగున వెళ్ళి ధ్రువుడు కాళ్ళు పట్టుకున్నాడు. వెంటనే కరెంటు షాక్ తగిలి ఎగిరి అంత దూరాన పడ్డాడు.
దిమ్మెరపోయాడు. కానీ తిరిగి వెళ్ళి ధ్రువుణ్ణి పట్టుకొని లాగి ప్రయత్నించాడు. మళ్ళీ షాక్ కొట్టింది. ఈసారి క్రింద పడ్డవాడు లేవలేకపోయాడు. ఇంతలోకి మరికొందరు ఇతర విద్యార్థులు అటుగా వచ్చారు. పరిస్థితి అర్థమైంది. చుట్టూ నీళ్లంతా షాకు కొడుతున్నది. చాలామంది షాకు తిని పడిపోతున్న ఇతరులు ఎంతో కష్టపడి ప్లాస్టిక్ చాపలతో ధ్రువసహని బయటకు లాగారు. అప్పటికే ధ్రువుడు నారాయణలో ఐక్యమయ్యాడు. మాజే అపనీ శరణ్ మే లేలో రామ్, లేలో సాయి అంటూ సాయి తలుపుతో సాయిలో ఐక్యమయ్యాడు ధ్రువుడు. ఈ వార్త క్షణాల్లో మందిరానికి చేరింది. ఇంకా వర్షం పడుతుంది. సాయి జలపాతం అందరినీ కట్టిపడేసింది. విద్యార్థులను మందిరాన్నించి కదలకుండా కట్టడి చేశారు. మొన్నాడు స్వామి చెప్పారు, క్రితం రోజు తాము ఎందుకు ఎంతమంది చనిపోయారని అడిగామని. నిజానికి ఆ రోజు కరెంటు షాకు వలన చాలామంది విద్యార్థులు మరణించవలసిన ప్రమాదం ఉంది. కానీ స్వామి అంత ప్రమాదాన్ని సాయి జలపాతం సృష్టించి పిల్లలందరినీ ఆశ్చర్యంతో కట్టిపడేసి మందిరం నుండి కదలకుండా చేశారు. ఆ విధంగా అందరిని రక్షించారు. మరి ధ్రువసహని మాటేమిటంటే, అతడు తమలో లీనమవడానికి పడే తపన చూచి ఇంకా ఆ చిన్న ప్రాణాన్ని బాధపెట్ట ఇష్టపడక తమలో ఐక్యం చేసుకున్నామని ధ్రువసహనికి మరో జన్మ లేదని తెలిపారు. ఆ విధంగా స్వామి తాము భుక్తి ముక్తి ప్రదాయి అనే మాటను నిలబెట్టుకున్నారు. విశ్వనాథ్ సింగ్ కెనడాకు చెందినవారు. చాలా వ్యాపార సంస్థలలో కన్సల్టెంటుగా పనిచేస్తున్నారు. అంతేకాక స్వంతంగా వ్యాపారం కూడా చేస్తున్నవారు. 1969 నుండి స్వామి దర్శనానికై తరచూ పుట్టపర్తి వచ్చేవారు. పెక్కుసార్లు స్వామి ఆయనకు ఇంటర్వ్యూ కూడా ప్రసాదించారు. సింగు వీలైనప్పుడు శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు వ్యాపార శాస్త్రానికి సంబంధించి పాఠాలను కూడా నిర్వహించేవారు. 1974 సంవత్సరంలో స్వామి ఆయనకు తమ చిత్రం ఉన్న సత్యసాయి ఉంగరాన్ని సృష్టించి ఇచ్చారు. ఆ ఉంగరములో స్వామి చిత్రం విలక్షణంగా ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత బాబా ఆ ఉంగరాన్ని తమ చేతిలోకి తీసుకొని దానిలోకి ప్రాణవాయువు ఊదారు. తక్షణం ఉంగరం పూర్తిగా మార్పు చెందింది. ఇప్పుడు దానిలో శ్రీమన్నారాయణుడు శంఖ చక్ర గద పద్మాలతో విశ్వానంతటిని వ్యాపించి విశ్వరూపంగా వెలుగొందుతున్నాడు. విష్ణువు హృదయములో షిరిడీ బాబా, బాబా వక్షస్థలములో సత్యసాయి గుండెలో ప్రేమసాయి పద్మాసనములో కూర్చొని ఉన్నారు. ఆ విధంగా తామే విశ్వనాథుడని, నారాయణుడే షిరిడీ సాయిబాబాగాను, పుటపర్తి సాయిబాబాగాను, ఇకపై ప్రేమ సాయిబాబాగాను అవతరించి భక్తోద్ధరణ గావిస్తున్నట్లు విశదీకరించారు. ప్రేమ సాయి చిత్రాన్ని చూపించడం చాలా అరుదైన విషయం. మరికొన్ని సంవత్సరాలకు తిరిగి స్వామి విష్ణు షిరిడి పర్తి ప్రేమ సాయి ఉంగరాన్ని మార్చేశారు. ఈసారి గణేషు చిత్రం సృష్టింపబడింది. చుట్టూ రత్నాలు ఉండి మధ్యలో పగడాలు వినాయకుడుగా తీర్చబడి ఉన్నాయి. త్రిమూర్తి సాయి 256వ పేజీ. నిజానికి మొదటి చూపులో గణేషు ఉన్నట్టుగా తెలియదు. ఈ విధంగా స్వామే రత్నగణపతి అని నిరూపణ అయ్యింది. మరికొన్ని సంవత్సరాలకు సింగుగారి రత్నగణపతి ఉంగరం మరో జన్మ ఎత్తింది. ఈసారి స్వామి సింగుగారికి మరొక విలక్షణమైన ఉంగరంగా పాతదాన్ని మార్చారు. బహుశా మొదటిసారిగా ఉంగరములో పాదుకుల జత చిత్రాతమయ్యాయి, అంటే పాదుకులు కనిపించాయి. చుట్టూ 34 రత్నాలు పొదగబడి ఉన్నాయి. ఈ పాదుకులు సామాన్యమైనవి కావని, త్రేతాయుగములో శ్రీరాముడు భరతుడుకు అనుగ్రహించిన తన సొంత పాదుకులు ఇవేనని స్వామి పాదుకుల మాహాత్యాన్ని ప్రకటించారు.
ఈ రకంగా స్వామి తాము శ్రీరామచంద్రులమని వక్కాణించి చెప్పడమైంది. మరికొన్ని ఏళ్లు తర్వాత ఒకసారి సింగును స్వామి నీ పేరేమని అడిగారట. ఆయన స్వామికి తన పేరు తెలియదా అని మౌనంగా ఉండిపోయారట. స్వామి మళ్ళీ రెట్టించి ఆయనను పేరు అడిగారు. చివరకు సింగుగారు తన పేరు విశ్వనాథ్ అని బదులు చెప్పారట. ఓహో, నువ్వు విశ్వనాథుడువా అంటూ సింగుగారి శ్రీరామ పాదుకుల ఉంగరాన్ని తిరిగి తీసుకొని మళ్లీ దాని మీదకు ప్రాణవాయువును ప్రసరింపచేశారు. వెంటనే ఉంగరం విశ్వనాథ శివశంకరుడి చిత్రంగా పరివర్తన చెందింది. ప్రస్తుతం సింగు ఆ శంకరుడి ఉంగరాన్ని ధరించి ఉన్నారు. ఈ విధంగా స్వామి 25 సంవత్సరాలలో ఒకే ఉంగరాన్ని 5 సార్లు మార్చి తాము సర్వదేవతా స్వరూపులమని, సర్వదేవతాతీతులమని కూడా మనలాంటి మందబుద్ధులకు తెలియచేశారు. తామే శివ విష్ణువులని, త్రిమూర్త్యాత్మకుడైన దత్తాత్రేయులమని నిరూపించారు. బాబా పూర్వజన్మలలోని తమ వారిని ఈ జన్మలో ఎక్కడున్నా పట్టి పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్టు తమ దగ్గరకు పిలిపించుకుంటారని తెలిపే పండిట్ కథ అతి మనోహరమైనది. ఆయన తన ఉన్నత విద్యాభ్యాసానికయ్యి అమెరికా లాస్ ఏంజల్స్కు వెళ్ళాడు. అక్కడ MBA చదువుతూ కొనసాగిస్తున్నారు. ఆయన చిన్నతనం నుంచి దివ్య పురుషుల జీవితాలతో ప్రభావితమయ్యి ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక తలంపులలో ఉండేవారు. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, పరమహంస యోగానంద్ మొదలైన వారి చిత్రాలు తన చదువుకునే టేబుల్ మీద పెట్టుకొని ఆ దివ్య పురుషులు సాంగత్యములో ఉన్నట్టు ఆనందం పొందేవారు. ఆ సమయంలో యోగాచారిణి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి భక్తురాలు అయిన ఇందిరాదేవి లాస్ ఏంజల్స్లో యోగ పాఠశాల నడుపుతున్నది. యోగాభ్యాసానికయ్యి పండిట్ యోగ పాఠశాలకు వెళ్ళేవారు. వీలైనప్పుడంతా స్వామి మాహత్యం గురించి, ఆయన చేసే మానవ సేవ గురించి విపులంగా వర్ణించి చెప్పేది. ఆ విధంగా పండిట్ బాబావారిని గురించి ప్రత్యక్ష భక్తురాలి అనుభవాలతో ప్రభావితమయ్యి బాబావారిని చూడాలని చాలా తపించేవారు. అది 1973వ సంవత్సరం. ఇందిరాదేవి ఒకసారి మాటల మధ్యలో బాబావారు వేసవి ఆధ్యాత్మిక శిబిరం ఏప్రిల్ మే మాసాలలో నిర్వహిస్తున్నారని, తాము కూడా వెళుతున్నానని చెప్పింది. పండిట్ తాను కూడా ఆ శిబిరములో పాల్గొనాలని తహతహలాడాడు. ఎట్లాగైనా బాబావారు నిర్వహించే వేసవి శిబిరములో పాల్గొనాల్సిందే అని నిశ్చయించుకొని ధైర్యంగా శ్రీ సత్యసాయి బాబావారికే తన్ను వేసవి శిబిరములో పాల్గొనేందుకు అనుమతించవలసిందని ప్రార్థిస్తూ ఉత్తరం రాశారు. స్వామి కూడా వెంటనే భగవంతం గారి చేత పండిట్ వేసవి తరగతులకు రావచ్చని జవాబు రాయించారు. ఆ విధంగా పండిట్ మొదటిసారి వేసవి తరగతుల నెపంతో బాబావారి సాన్నిధ్యానికి వచ్చారు. నేరుగా అమెరికా నుండి బెంగళూరులోని బృందావనం అనే బాబావారి ఆశ్రమానికి వచ్చి చేరుకున్నారు. ఆ వేసవి తరగతుల నెల రోజులు బాబావారి దివ్య సముఖములో దేవలోకములో ఉన్న ఆనందం అనుభవించాడు. విద్యార్థిగా 1-2 సార్లు ఉపన్యాసాలు కూడా ఇచ్చాడు. స్వామివారి సన్నిధిలో ఆ రోజులలో స్వామి వేసవి తరగతులకు వచ్చేవారితో ఎంతో సన్నిహితంగా మెలిగేవారు. రోజు ఏదో విధంగా పిల్లలతో భజన సమయములో కానీ భజన సమయములో కానీ వ్యాయామ సమయములో కానీ కావలసినంత సమయం గడిపేవారు. రమారమి తరగతులలో పాల్గొన్న ప్రతి విద్యార్థితో ప్రత్యక్ష సంపర్కం పోగొట్టుకునేవారు. పండిట్ శ్రద్ధ, భక్తి, వినయాలకు స్వామి మెచ్చుకొని కొంత ప్రత్యేకత ఆయనకు ఇచ్చారు. వేసవి తరగతులు నెల రోజులు స్వామి సన్నిధిలో ఆనందంతో గడపడం వల్ల క్షణాలుగా దొర్లిపోయాయి. తరగతుల సమీప మహోత్సవం రానే వచ్చింది. స్వామి ఆ రోజు పండిట్ను పెద్ద పెద్ద విద్వాంసులు, అధికారుల ముందు
మాట్లాడమన్నారు. ఆయన ధైర్యంగా బాగా ఉపన్యాసం ఇచ్చి అందరినీ ఎక్కువగా స్వామిని సంతోషపెట్టారు. వేసవి తరగతులు ముగిశాయి. పండిట్ తిరిగి అమెరికా వెళ్లాలనుకుంటున్నప్పుడు స్వామి ఆ ప్రయాణం రద్దు చేసి తమతో పుట్టపర్తికి కారులో తీసుకుని వెళ్లారు. భగవంతుడితో ఆ కారు ప్రయాణం పండిట్కు ఎప్పటికీ మరుపురాని దివ్య అనుభూతిగా మిగిలిపోయింది. ప్రయాణం మధ్యలో స్వామి తమ తాంబూలపు వెండి పెట్టె నుండి తమలపాకు తీసి నింపాదిగా తొడిమ తీసివేసి ఆకును మడిచి దాని మధ్యలో లవంగం గుచ్చారు. పండిట్ డ్రైవర్ పక్క ముందు కూర్చోవడంతో వెనక్కు తిరిగి సీటు మీద కుడిచెయ్యి పెట్టి స్వామినే చూస్తున్నాడు. స్వామి తమ చేతిలోని లవంగం గుచ్చిన తమలపాకు మడతను తమ బొటనవేలు చూపుడు వేలు మధ్య పెట్టుకొని దానిపై దివ్య సృష్టి పవనాలను ప్రసరింపచేశారు. వెంటనే లవంగంతో ఉన్న తమలపాకు తెల్లటి రత్నాలతో పొదగబడి వెండి ఉంగరంగా మారిపోయింది. కనురెప్ప వేశాంతలో స్వామి ఆ ఉంగరాన్ని పండిట్ కుడి చేతి ఉంగరం వేలుకు పెట్టేశారు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఇంత తనక స్వామి ఏదైనా సృష్టి చేసి ఇవ్వాలనే ఆలోచనే రాలేదు. అసలు ఆయనకు స్వామి దగ్గర లౌకిక పదార్థాల గురించి ధ్యాసే లేదు. స్వామి చేతివ్రేలుకు ఉంగరం పెట్టగానే ఎందుకో తెలియని నిరుత్సాహం వచ్చింది. ఆయనకు ముఖంలో అసంతృప్తి కానవచ్చింది. స్వామి, ఏం పండిట్, ఉంగరం నీకు ఇష్టం లేదా అని అడిగారు. నిజంగా ఉంగరం మీద కోరిక లేదు స్వామి, నాకు మీరంటేనే ఇష్టం అన్నాడాయన. ఓ, అట్లయితే పర్వాలేదు అంటూ తామే తిరిగి పండిట్ వేలు నుండి ఉంగరం తీసి ఊఫ్ అని ఊదారు. వెండి ఉంగరం కాస్త ఆకుపచ్చని రత్నం ఉన్న ఉంగరంగా మారింది. వెండి ఉంగరం కాస్త ఆకుపచ్చని రత్నమున్న బంగారు ఉంగరంగా మారింది. దాని ప్రక్కనే ఉన్న రాధాకృష్ణకు ఇచ్చారు. స్వామి పండిట్ను పుట్టపర్తిలోనే ఉంచేశారు చాలా రోజులు. తాము వెళ్ళిన చోటుకు తమతో పండిట్ను కూడా తీసుకుని వెళ్ళేవారు. ఒకసారి స్వామి అనంతపురం కళాశాలను సందర్శించడానికి వెళుతూ పండిట్ను కూడా తమ కారులో తీసుకుని వెళ్లారు. దారిలో పండిట్ తాను స్వామితో కారులో బెంగళూరు నుండి వచ్చినప్పుడు జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకున్నారు. అప్పుడు తాను స్వామి ఇచ్చిన ఉంగరాన్ని వద్దని అమృతావకాశాన్ని జారవిడుచుకున్నానని బాధపడ్డాడు. త్రిమూర్తి సాయి లీలలు 259వ పేజీ. తనకు స్వామి అక్షయమైన విభూతి పాత్ర సృష్టించి ఇవ్వాలని మనసులో ప్రార్థించుకుంటున్నారు. అలాగే కారు అనంతపురం చేరేలోగా స్వామి నగిషి పనితనమున్న చిన్న ఇత్తడి పెట్టెను హస్తచాలనం లేకుండా సృష్టించి, ఇది స్పెషల్ విభూది, ఎప్పటికీ నిండుకోదు, నీకు కావాలని చాలా తపనగా ఉంది కదూ, తీసుకో అంటూ పండిట్కు ఇచ్చారు. పండిట్కు కృతజ్ఞతతో కన్నీళ్లు జలజలా కారాయి. అనంతపురం కాలేజీ సభలో స్వామి పండిట్ను పరిచయం చేసి ఆయనను సంభాషించమని ఆదేశించారు. మొదట తబ్బిబ్బైన పండిట్ బాగా సంభాషించారు. పండిట్ అమెరికా తిరిగి వెళ్లే సమయం వచ్చింది. స్వామి పండిట్తో అమెరికా వెళ్లి చదువు పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చేయి అని చెప్పి $100 నోటును సృష్టించి తామే పండిట్ జేబులో వద్దంటున్నా పెట్టేశారు. సోమవారం విమానములో బొంబాయి నుండి బయలుదేరుతావులే అని దీవించారు. కానీ ప్రయాణానికి చాలా ప్రతిబంధకాలున్నాయి. తనకున్న వీసా ముగిసిపోయింది. వీసా అధికారి పండిట్ను యగాదిగా చూచి ఏమనుకున్నాడో తక్షణం వీసా ఇచ్చేశాడు. స్వామి చెప్పినట్టే పండిట్ సోమవారం ప్రయాణమయ్యి అమెరికా చేరుకొన్నారు. వేసవి తరగతుల విశేషమేమంటే పండిట్ భారతదేశం వచ్చినా బెంగళూరులో నెలపైనే ఉన్నా ఢిల్లీ వెళ్ళి తల్లిదండ్రులను చూడలేదు. స్వామే ఆయన తల్లిదండ్రులను ఒకసారి బెంగళూరుకు పిలిపించారు. ఆ విధంగా తల్లిదండ్రులను చూచే అవకాశం స్వామే అనుగ్రహించారు. ప్రశాంతి నిలయ స్వర్ణ జయంతి మహోత్సవం 1950-2000 సంవత్సరం.
స్వామివారి జీవిత చరిత్రలో మధురయ్యి సుబ్రహ్మణ్య చెట్టియార్ ముఖ్య పాత్ర వహిస్తారు. స్వామితో పెరిగి స్వామివారి అవతార కార్యములో భాగం పంచుకున్నారు. తాము మాత్రమే కాక తమ బంధువర్గం అంతటినీ స్వామి రక్షణ క్రిందకు తీసుకొని వచ్చి కరూర్, మధురై, మద్రాస్, బెంగుళూరు మొదలైన ప్రదేశాల నుండి భక్తులు తండోపతండాలుగా రావడంలో ప్రధాన పాత్ర వహించారు. చెట్టియార్ గారి చెల్లెలు రామలక్ష్మి కరూర్లో ఉండేవారు. ఆవిడ కడుపులో పుండుతో చాలా కాలంగా బాధపడింది. ఎన్ని వైద్యాలు చేసినా వాసి కాలేదు, అంటే తగ్గలేదు. నెల్లూరులో ఆపరేషన్కు అన్నీ సిద్ధం చేశారు. కానీ ఆపరేషను అంటే ఆవిడ భయపడిపోతున్నది. అప్పుడు దివ్యబాలుడైన స్వామిని గురించి విని 1943లో పుట్టపర్తికి వచ్చింది. 3 నెలలు స్వామి సేవ చేసుకున్నది. స్వామి మహత్తులు ప్రత్యక్షంగా చూచి అనుభవించి స్వామి గురించి సోదరు సుబ్రహ్మణ్య చెట్టియారుకు ఉత్తరం రాసి వెంటనే వచ్చి కలియుగ దైవాన్ని తప్పక దర్శించుకోవాలని గట్టిగా కోరింది. సుబ్రహ్మణ్య చెట్టియారు అయిష్టంగానే పుట్టపర్తికి వచ్చారు. చూడవచ్చి చూస్తూ ఉండిపోయారు. స్వామిలో యుగ యుగావతారులైన రామకృష్ణులను ఆయన దర్శించారు. అప్పటి నుండి మొదలైంది సాయితో భవ్య దివ్య బంధం. ఆ ప్రేమ బంధం అవిచ్ఛిన్నంగా రమారమి 60 ఏళ్లు సాగింది. ఆయన ఉడుముల పేట నుండి తమ సోదరులు బాల పట్టాభిని తీసుకొని వచ్చారు. మద్రాసు నుండి వెంకటముని, బెంగుళూరు నుండి గంగాధర చెట్టిగార్లు వారి ప్రభావంతో స్వామి అండదండల్లోకి వచ్చారు. చెట్టియారు పుట్టపర్తిలోనే నెలలు పైగా ఉండిపోయేవారు. స్వామి ఆదేశంపై పాత మందిరాన్ని స్వామి బయట ఊళ్లకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఆజమాయిషీ చేస్తూ పుట్టపర్తిలో ఉండిపోయేవారు. ఆయన చెల్లెలికి స్వామి విభూతి సృష్టించి ఇచ్చారు. దానితో ఆవిడ కడుపులోని వ్రణం కాస్త మాయమైంది. తమ వ్యాపారాన్ని కూడా ప్రక్కన పెట్టి స్వామి చెంత ఉండిపోయారు. స్వామి పని తాను చేస్తే స్వామి తన పని చేసి పెడతారనే విశ్వాసం ఆయనకెక్కువ. 1960లో శ్రీ చెట్టియార్ స్వామి పేరు మీద గుడి ఒకటి, దాని చుట్టూ ఒక కాలనీ ఒకటి నిర్మించాలని ఆలోచించారు. అప్పటికి స్వామి పేరు మీదుగా కాలనీలో ఎక్కడా లేదు. స్వామి అనుజ్ఞతో 1960 నాటికి మధురలో శ్రీ సాయినగర్ కాలనీ సిద్ధమైంది. కానీ మధ్యలో శ్రీ షిరిడీ సాయి మందిరం కూడా నిర్మించబడింది. స్వామి సాయినగర్ను ప్రారంభించారు. 1966లో స్వామి మధురైకు వచ్చి శ్రీ సుబ్రహ్మణ్య చెట్టియార్ గారు నిర్మించిన క్రొత్త ఇంటిలోకి తమ దివ్య చరణ కమలాలను ఉంచి పునీతం చేశారు. అప్పుడు 9/6/1966 నుండి 17/6/66 వరకు 9 రోజులు స్వామి వారి ఇంట్లో ఉండి భక్తులకు దర్శనాలతోనూ సంభాషణలతోనూ ఆనందం ప్రసాదించారు. ఆ సమయములో మరుపురాని సంఘటన ఒకటి జరిగింది. మధుర వచ్చేటప్పుడు మద్రాసు నుండి స్వామి తమతో మైసూరు ఎరువుల కంపెనీలో పనిచేసే వెంకటముని గారిని కూడా తీసుకొని వచ్చారు. వచ్చేటప్పుడు వెంకటముని గారి భార్యతో, మీ ఆయనను నాకు ఇయ్యి, నేను తీసుకొని వెళతాను అని స్వామి అడిగినప్పుడు ఆవిడ, స్వామి ఇదంతా మీదయే, మీ ఇష్ట ప్రకారం చెయ్యండి, అంతా మంచే జరుగుతుందని సంతోషంగా భర్తను స్వామితో పంపించింది ఆ భక్తురాలు. నూతన గృహప్రవేశం కాగానే వెంకటముని మద్రాసు తిరిగి వెళ్ళటానికి చాలా తొందరపడుతున్నాడు. కానీ స్వామి రేపు వెళ్ళవచ్చు, మర్నాడు వెళ్ళవచ్చని ఆయన ప్రయాణం వాయిదా వేస్తూ వచ్చారు. చివరికి 16/6/96 నాటి సాయంకాలం రైల్లో వెంకటముని తప్పక మద్రాసు వెళ్ళటానికి టికెట్ సిద్ధం చేయించుకున్నారు. సాయంకాలం స్వామి ఉన్నట్టుండి సుబ్రహ్మణ్య చెట్టియారు కుటుంబంలోని వారితోనూ వెంకటమునితోనూ ఒక భక్తుడు ఇంటికి వెళ్లారు. చెట్టియారు గారి కుమారుడు శ్రీనివాస్ కారు డ్రైవ్ చేస్తున్నాడు. వెంకటముని తొందర పడుతున్నాడు ప్రయాణం గురించి.
అందరికీ పలహారం పెట్టారు. తినడం మొదలు పెట్టారో లేదో స్వామి చటుక్కున లేచి నిలబడ్డారు. వెంకటముని చెయ్యి పట్టుకొని బయలుదేరు బయలుదేరు అని ఆయనను లాక్కొని బయటకు వచ్చారు. శ్రీనివాసును కారు త్వరగా ఇంటికి పోనీయమని చెప్పి వెంకటమునితో వచ్చి కారులో కూర్చొని తక్కిన వారిని నింపాదిగా రమ్మనమని తాము ఆఘ మేఘాల మీద సుబ్రహ్మణ్య చెట్టియారింటికి వచ్చేశారు. ఇంటికి రావడంతోనే స్వామి మేడ మీదకి గబగబా వెళ్ళిపోయి వెంకటమునిని పైకి పిలిపించుకున్నారు. ఆయన రాగానే ఆయనతో సంభాషణలోకి దిగారు. 7:30 గంటలకు రైలు సమయం అవుతున్నది. వెంకటముని ఆతృత పడుతున్నాడు. స్వామి తాత్సర్యం చేస్తున్నారు. నువ్వు త్వరగా వెళ్ళడానికి తొందరపడుతున్నావే, నెమ్మది నెమ్మది అంటూ నీకేం కావాలో కోరుకో అన్నారు స్వామి. మీ దయతో అన్నీ ఉన్నాయి, నాకు మరేమీ వద్దు, మీ కృప ఉంటే అంతే చాలు అన్నట్టు వెంకటముని మీ కృప ఉంటే అంతే చాలు అన్నాడు వెంకటముని. తర్వాత వంగి స్వామి పాదనమస్కారం చేసుకున్నాడు. మేడ మీద నుండి కిందకి దిగివచ్చి ప్రయాణ సన్నాహంలో ఉన్నాడు. స్వామి శ్రీనివాసుని పైకి పిలిచి వెంకటమునికి ఒక గ్లాసు పాలు ఇచ్చి త్రాగించమని ఆదేశించారు. ఆయన ఆ ప్రకారమే వెంకటమునికి గ్లాసు పాలు ఇచ్చి త్రాగమన్నారు. వెంకటమునికి పాలు ఇష్టం లేకపోయినా స్వామి ఆజ్ఞగా పాలు తీసుకొని ఒక్క గుక్క మృంగాడో లేదో సాయిరాం అంటూ ఒరిగిపోయాడు. ఆయన క్రింద పడేలోగానే మేడ మీద ఉన్న స్వామి పరుగు పరుగున వచ్చి వెంకటమునిని పట్టుకున్నారు. స్వామి ఒడిలో తలవాల్చి స్వామిపై దృష్టి ఉంచి వెంకటముని స్వామిలో ఐక్యమయ్యాడు. జరిగిన దానికి అందరూ అవాక్కై బాధపడ్డారు. అప్పుడు అందరికీ స్వామి తమతో వెంకటమునిని మద్రాసు నుండి మదురైకు ఎందుకు తోడ్కొని వచ్చింది, ఎందుకు ఆయన ప్రయాణాన్ని పదే పదే రద్దు చేసింది అర్థమైంది. ఆ విధంగా చివరి క్షణం దాకా వెంకటమునితో స్వామి ఉండి ఆయనకు సద్గతి ప్రసాదించారు. క్రొత్త ఇంటిలో ఈ అనాహుతం జరిగినందుకు చెట్టియారు గారు ఏమాత్రం చలించలేదు. భగవాన్ సత్యసాయి లీలలు అనేకం చూచిన ఆయన బాబావారు చేసే ప్రతి కార్యములో సదుద్దేశాన్నే చూచేవారు. ఇప్పుడు అంతే. స్వామే వారందరి ఆతృతను తొలగిస్తూ ఇంటిలో దోషముందని, అది ఒక మరణాన్ని తీసుకోక మానదని, చెట్టియారు కుటుంబంలోని వారికెవరికీ ప్రాణాపాయం లేకుండాను అదే సమయంలో తన జీవనగమ్యం చేరిన వెంకటమునిని తరింపచేసే విధంగా ఆయనను మద్రాసు నుండి దూరమైన మదురైకు తీసుకొని వచ్చామని చెప్పారు. స్వామివారి ఈ అపార కరుణను సుబ్రహ్మణ్య చెట్టియార్ జీవితాంతం కృతజ్ఞతతో స్మరిస్తూనే ఉండేవారు. మరునాడు పుణ్యాహవాచనం కావించి అందరికీ ఆనందం పంచిపెట్టి స్వామి పుట్టపర్తికి తిరిగి వచ్చారు. నామలేఖన యజ్ఞం, నామ జపం. కలియుగములో తారక మంత్రం అని స్వామి తరచూ చెబుతుంటారు. లోక కళ్యాణమే తమ అవతార కార్యమని అన్ని మంగళకార్యాలు జరిపించే స్వామికి ఉడతా భక్తిగా తమ సేవగా శ్రీ చెట్టియారు నామలేఖన యజ్ఞాన్ని ప్రారంభించారు. అందరినీ వారి వారి అనుకూలానికి తగిన విధంగా తరించే విధంగా నామలేఖన యజ్ఞం మొదలైంది. స్వామి కూడా ప్రేమతో తనివితీరా ఆశీర్వదించారు. మొదట 9 కోట్ల నామాలు, తర్వాత స్వామి షష్ఠిపూర్తి సంవత్సరం 1885లో 60 కోట్ల నామాలు, మరికొన్నాళ్లకు 108 కోట్ల నామాలు భక్తులచే వ్రాయించి స్వామికి సుబ్రహ్మణ్య చెట్టియారు అర్పించుకున్నాడు. 108 కోట్ల నామాల పుస్తకాలు అర్పణ చేసినప్పుడు స్వామి వాటిని మందిర ముందు భాగములో దశావతార ద్వారానికి ముందు ప్రదేశములో భూగ్రహం కట్టించి అందులో నామాలను భద్రపరిచి భూగృహం మీద నామ మహత్యాన్ని బాగా జీర్ణించుకున్న భక్తాగ్రేసురుడు హనుమంతుడిని ప్రతిష్ఠించారు. భూగృహ నిర్మాణానికి స్వామి ప్రత్యేకంగా తమ విద్యాలయ ఉపాధ్యాయులను విద్యార్థులను ఎన్నుకున్నారు. వారికి మాత్రమే భూమిని త్రవ్వే అదృష్టాన్ని ప్రసాదించారు. భూగృహ నిర్మాణ భూమి పూజ నాడు స్వామికి హారతి ఇచ్చే అదృష్టం
మూర్తికి రావటం జన్మజన్మల పుణ్యంగా అతడు అనుభవిస్తున్నాడు. మూర్తికి రావటం జన్మజన్మల పుణ్యంగా అతడు భావిస్తున్నాడు. హనుమంతుడి రక్షణలో నామశక్తి లోకంలో బాగా ప్రాకింది. 1999 అక్టోబరులో సుబ్రహ్మణ్య చెట్టియార్ గారి కుమారుడు శ్రీనివాసు హనుమత్ సీతా రామలక్ష్మణుల పాలరాతి విగ్రహాలను ప్రతిష్ఠించాలని స్వామి అనుజ్ఞతో పుట్టపర్తికి తెచ్చారు. అనుకున్న శుభముహూర్తం వస్తున్నా ఆ విగ్రహాలు ఎక్కడ ప్రతిష్ఠించాలో స్వామి ఎవరికీ చెప్పలేదు. దానికి పైగా విగ్రహాలను స్వామి తీసి చూడలేదు కూడా. శ్రీనివాసు చాలా ఆందోళనలో పడ్డారు. స్వామికే ఏకాగ్రతగా మనస్సులోనే నివేదించుకున్నారు. అప్పటికే సాయి కుల్వంతరాయ్ హాలు పొడిగింపుతో నామ భూగృహం మీద హనుమంతుడి విగ్రహాన్ని తీసి ఉంచారు. ఆ విగ్రహాన్ని కూడా ఏదైనా చోట ప్రతిష్ఠించాలి. ఈ ఆలోచనలలో మదనపడుతుండగా స్వామి వెనక నుంచి వచ్చి శ్రీనివాసు భుజం మీద చెయ్యి వేసి, బాధపడుతున్నావా? ప్రతిష్ఠ ఎట్లా జరుగుతుందని భయపడకు. నువ్వు నా పని చూచి పెడుతున్నావు, నేను నీ పని తప్పక చూస్తాను అంటూ ఆయనను కుల్వంతురాయ్ హాలు బయటకు తీసుకుని వెళ్ళి గోపురం దగ్గర హాలు ప్రారంభములో స్థలం చూపి సీతారామ లక్ష్మణ ఆంజనేయులకు ఆ స్థలం బాగా ఉంటుందా అని అడిగారు. శ్రీనివాసు స్వామివారి అపార కరుణకు గద్గద కంఠంతో కృతజ్ఞత చెప్పుకున్నారు. అంతకన్నా మరే మంచి స్థలం ఉండబోదు స్వామి అన్నారు. నామమహిమను తెలిసిన హనుమంతుడు ఇన్ని రోజులు ఒంటరిగా నామశక్తిని భరించాడు. కానీ ఇకపై ఆయనకు వీలు కాదు. అందుకే హనుమంతుడికి సహాయంగా సీతా రామలక్ష్మణులు కూడా దగ్గరలో ప్రతిష్ఠ గావింపబడాలని చెప్పారు. ఎత్తైన అరుగుపై సీతా రామలక్ష్మణులు వారి పాదాల చెంత హనుమంతుడు నామాన్ని జపిస్తూ ఉన్నట్టు విగ్రహాలు ప్రతిష్ఠ గావించబడ్డాయి. మందిరం ప్రవేశించేటప్పుడు ముందు శ్రీరాముడు, తర్వాత సాయిరాముడు దర్శనమిస్తారని స్వామి ఆనతి ఇచ్చారట. త్రిమూర్తి సాయి లీలలు 264 పేజీ. సత్యసాయి పాదుకా ట్రస్టు నామలేఖన యజ్ఞంతో పాటు సుబ్రహ్మణ్య చెట్టియార్ భక్తులకు ఇంట్లోనే సాయి పాద నమస్కారం లభించేటట్టు పాదుకా పూజను ప్రారంభించారు. దీనికై ఒక ట్రస్టును కూడా రిజిస్టర్ చేయించారు. గురుభక్తికి మూలం గురుపాదుకా పూజ అనే మర్మాన్ని తెలుసుకున్న ఆయన భక్తులందరికీ స్వామి దీవించిన పాదుకులు లభించేటట్టు ఈ కార్యక్రమం మొదలుపెట్టాడు. ప్రతి సంవత్సరం చెట్టియారు గారి జన్మ నక్షత్రం రోజున పాదుకా మహోత్సవం జరిగేది. వేల మంది భక్తులు దేశ దేశాల నుండి పాదుకులను మోసుకొని వచ్చి స్వామి దీవెనలతో శక్తివంతం గావించుకొని వాటికి సర్వదా విధేయులుగా ఉంటూ జీవితాలు ధర్మ మార్గములో నడిపించుకునేవారు. పాదుకా ట్రస్టు పరంగా బంగారు పాదుకులు, నవరత్న పాదుకులు, ముత్యాల పాదుకులు, ఓం పాదుకులు, వెల్ పాదుకులు, శంఖ చక్ర పాదుకులు, శివశక్తి పాదుకులను చెట్టియారు స్వామికి అర్పించుకున్నారు. అవే సమయాలలో మొదట సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని స్వామి పూర్వం గణేషు షెడ్డు ఉండే చోట ప్రతిష్ఠించారు. పూర్వకాలములో ఆ స్థలములో మహాత్ములైన గొప్ప ఋషులు చాలా సంవత్సరాలు తపస్సు చేసుకున్నారట. అంత పవిత్రమైనది ఆ స్థలం. తర్వాత సంవత్సరాలలో గాయత్రీదేవి విగ్రహాన్ని శాంతి భవనం అతిథి గృహం దగ్గర స్వామి ప్రతిష్ఠ చేశారు. స్వామి గాయత్రీ మంత్రాన్ని అందరూ జపించవచ్చని ప్రకటించడంతో గాయత్రీదేవి దేవాలయం పురుషుల కన్నా స్త్రీలకే ప్రధానమైంది. స్త్రీలకు ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించినట్లయింది. గాయనం చేసేవారికి రక్షించే అమ్మవారు గాయత్రి కావడంతో స్త్రీలు సదా భక్తి గీతాలతో స్తోత్రాలతో అమ్మవారిని పూజిస్తుంటారు. ఆ విధంగా స్త్రీలందరికీ కేంద్రంగా గాయత్రి ఆలయం మారింది. స్వర్ణ ఆదిత్య రథం 1998 సుబ్రహ్మణ్య
చెట్టిగారికి భక్తులొకరు స్వామికి బంగారు రథం సమర్పిస్తే చాలా బాగుంటుందని తమ భావన తెలిపారు. మొదట ఇది వినగానే ఈయనకు పిచ్చి పట్టిందా అని అందరూ అనుకున్నారు. కానీ చెట్టియారు గారు ఈ ఆలోచన స్వామి ప్రేరణ వల్లనే జరిగింది, అంతేకాదు ఇది మంచి ఆలోచన అని బంగారు రథం గురించి గాఢంగా ఆలోచించటం మొదలుపెట్టారు. బంగారు రథం అనగానే అందరికీ ఒక విధంగా భయం కలిగేది. ఎంత ఖర్చు అవుతుందో అని, ఎంత బంగారం కావాలో అని. స్వామి ఈ ఆలోచనను అంగీకరిస్తారా అని మరో సంశయం. సామాన్యంగా స్వామి పటోటోపాన్ని ఇష్టపడరు, అంటే ఆడంబరం, అనవసర ఖర్చును నిరసిస్తారు. భయంతోనే స్వామి కొడైకెనాల్లో ఉండగా 4 రథ నమూనాలతో సుబ్రహ్మణ్య చెట్టియారు వెళ్ళారు. స్వామిని బంగారు రథ నిర్మించడానికి అనుజ్ఞను కోరారు. స్వామి బంగారు రథమా, చాలా ఖర్చు అవుతుందే అన్నారు. అంటూనే 4 నమూనాలలో ఒకదాన్ని తీసి ఇది బాగుంటుందని చెప్పారు. చెట్టియారు సంతోషంతో తిరిగి వచ్చి బంగారు రథ నిర్మాణములో నిమగ్నులయ్యారు. 5.5 నెలల్లో 7 టన్నుల బరువుతో 9-18 బంగారు రథం సిద్ధమైంది. దాని మీద పనిచేసిన వారందరూ సదా సాయినామ జపంలో మునిగి చేశారు. మన్మే రామ్ హద్మే కామ్ అన్నదాన్ని నిజం చేశారు. ఆదిత్య బంగారు రథాన్ని విడివిడి భాగాలుగా పుట్టపర్తికి తెచ్చి ఇక్కడే అన్నీ జోడించి రథాన్ని చేశారు. 7 బంగారు గుర్రాలను బ్రహ్మ నడుపుతున్నట్టుగా ఉండి రథంపైన స్వామికి బంగారు సింహాసనం ఏర్పరచబడింది. సింహాసనం క్రింద బంగారు శివశక్తి పాదుకులున్నాయి. ఉదయం 7:05 రోహిణీ నక్షత్రములో కన్యరాశిలో స్వామి స్వర్ణ ఆదిత్య రథాన్ని అధిరోహించి భక్త సమూహానికి మరో జన్మంటూ లేకుండా చేశారు. ఆ రోజు ఎవరైతే స్వామిని రథంపై చూచారో వారికి పునర్జన్మంటూ ఉండదని నాడీశాస్త్రాలన్నీ చాటుతున్నాయి. స్వామి అవతార రాజయోగములో స్వర్ణ ఆదిత్య రథం ఒక అమృత సంఘటన. రథారోహణ జరిగిన తర్వాత స్వామి భారత క్రికెట్ ఆటగాడు సునీల్ గవాస్కర్ను రథం ఎట్లా ఉందని అడిగారట. దానికి గవాస్కర్, స్వామి మోస్ట్ బ్యూటిఫుల్ స్వామి మస్ట్ బి మేడ్ ఆఫ్ లాట్ ఆఫ్ గోల్డ్ అని అన్నాడట. దానికి స్వామి మేడ్ ఆఫ్ ది లవ్ ఆఫ్ చెట్టీస్ ఫ్యామిలీ అని స్వామి తమ ప్రేమను సుబ్రహ్మణ్య చెట్టియార్ గారి మీద కురిపించారు. 266 పేజీ. ఆనంద నిలయం. మధురైలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ స్వామి మందిరాన్ని నిర్మించింది. దాని నిర్మాణ కార్యాన్ని సుబ్రహ్మణ్య చెట్టిగారికే స్వామి అప్పచెప్పారు. ఈ భవనం విశిష్టమైంది. చెట్టియారు ఇచ్చిన స్థలములో చాలా ధనం ఖర్చు చేసి అన్ని విధాల అనుకూలంగా ఉండేలాగా ఇది నిర్మించబడింది. సుబ్రహ్మణ్య చెట్టియారు తమ జీవితం ఒకటంగా దీనిని నిర్మించడానికి కృషి చేశారు. కానీ స్వామి ఈ మందిరాన్ని ప్రారంభించకుండానే 13/3/1999లో స్వామిలో లీనమయ్యారు. స్వామి మధురై వెళ్లి చెట్టియారు చనిపోయిన 9వ రోజునే తమకు సూతకమనేది లేదంటూ 22/3/99న ఆనంద నిలయాన్ని ప్రారంభించి సుబ్రహ్మణ్య చెట్టిగారి సేవలను ప్రస్తుతించారు. స్వామి ఆనంద నిలయం అని పేరు పెడుతూ బొంబాయిలో సత్యం, హైదరాబాదులో శివం, మద్రాసులో సుందరం ఉన్నాయి. ఇక్కడ మధురైలో ఆనందం ఉంది. ఒట్టి ఆనందం కాదు, ఆనంద నిలయం ఇది. తక్కినవి బృందావనం, సాయి శృతి కూడా చేర్చి అన్ని బ్రాంచులు, ఆఫీసులు, ప్రశాంత నిలయం, ఆనంద నిలయం నా హెడ్ ఆఫీసులు, నా స్థిర నివాసాలు అని తమ సంతోషాన్ని, ప్రేమను వెల్లడించారు సత్యసాయిబాబా. ప్రశాంత నిలయ స్వర్ణ జయంతి మహోత్సవం. ప్రశాంతి నిలయం 1950లో నిర్మించబడి
సాయి భక్తులకు తిరుపతి, మధుర, రామేశ్వరం, కాశీ, బద్రీ, కేదార్నాథ్గా తీర్థక్షేత్రమైంది. జీవన సమరములో ఆటుపోటులకు సొలిసిపోయిన భక్తజనాన్ని సేదతీర్చి వారికి ఊరట కలిగించి ధైర్యమిచ్చి సత్య, ధర్మ, శాంతి, ప్రేమలతో నింపి తిరిగి జీవన సమరంలోకి ఉత్సాహంతో ప్రవేశించేటట్టు చేస్తూ వచ్చింది. మొట్టమొదట బాబావారి నివాసంగా భజన హాలుతో పెద్ద బంగ్లాగా ఉన్న ప్రశాంతి నిలయం కాలం గడుస్తూ విశ్వతోముఖంగా అభివృద్ధి కాసాగింది. భక్తులకు వందల కొలది గదులతో తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఉత్తర ప్రశాంతి భవన సముదాయాలు నిర్మించబడ్డాయి. స్వామివారి స్వర్ణ జయంతి ఉత్సవం సమయములో ప్రశాంతి నిలయం క్రొత్త అందాలను సంతరించుకుంది. 3 గోపురాలతోనూ వివిధ దేవతామూర్తుల సిమెంట్ విగ్రహాలతోనూ అందం కురిపించే డెకరేషన్స్తోనూ విశాలపరిచిన వరండాలతోనూ తీర్చిదిద్దబడింది. భజన హాలు పూర్వం ఉన్న దేవతల పటాల స్థలాలలో దశావతారాలు, హనుమతు, సీత, రామ, లక్ష్మణులతోనూ సభతీరిన శివపార్వతులతోనూ పార్థసారథి అయి అర్జునుడికి గీతోపదేశం గావించే మనిషి ఎత్తు సనాతన సారథితోనూ 5.5 అడుగుల పాలరాతి షిరిడీ బాబా విగ్రహంతోనూ క్రొత్త అందాలను కుమ్మరించేది. భక్తుల మనోనయనాలను తృప్తిపరిచింది. వేల మంది కూర్చునేలాగా పూర్ణచంద్ర ఆడిటోరియం మధ్యలో ఒక్క స్తంభం కూడా లేకుండా నిర్మించబడింది. సర్వధర్మాలకు, మతాలకు ప్రశాంతి నిలయం ఆయువు పట్టను ప్రకటిస్తూ 50 అడుగుల సర్వధర్మ స్తూపం నెలకొల్పబడింది. బాబావారి నివాసం పట్టణవాటిక అయింది. వందల మంది ఖాయంగా ప్రశాంతి నిలయంలో నివసించసాగారు. రోజు వేల కొలది భక్తులు రాసాగారు. తీర్థయాత్రల పట్టికలో తిరుపతి, మధుర, రామేశ్వరం, బెంగుళూరు, మైసూరు, శబరిమలలతో పాటు పుట్టపర్తి కూడా తప్పక దర్శించవలసిన క్షేత్రంగా మారింది. నిత్యం చాలా యాత్రికుల బస్సులు ప్రశాంతి నిలయం వస్తుంటాయి. ప్రశాంతి నిలయం చుట్టూ ఊరు పెరిగి చిత్రావతి నదీ తీరాన్ని చేరింది. సత్యసాయి విశ్వవిద్యాలయం, ఇతర విద్యాసంస్థలు, ఆసుపత్రి, కొండమీద విశ్వవిద్యాలయ భవనం, మ్యూజియం నిర్మించబడ్డాయి. తిరిగి చూచేవారికి ఒకరోజు సరిపోనన్ని చూడగలిగే స్థలాలు ఏర్పడ్డాయి. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, విమానాశ్రయం వచ్చి పుట్టపర్తి సిటీ అందులోనూ అంతర్జాతీయ నగరంగా మారింది. ప్రశాంతి నిలయ మందిర ప్రాంగణం మొదట 1986లో సిమెంటు చేయబడింది. అటు తర్వాత ప్రాంగణం యావత్తు సాయి కుల్వంతు హాలుగా ఉత్తంగ ఆడిటోరియంగా మలచబడింది. భక్తులను ఎండా వానల నుండి రక్షించి నింపాదిగా బాబావారి దర్శనం చేసుకునే విధంగా తయారు చేయబడింది. 1998-99లో మందిరమంతా గోపురాలు, స్తంభాలు, దేవతా విగ్రహాలు, లతలు, సాయి కుల్వంతరాయ్ హాలు బంగారు తాపడం చేయబడి ప్రశాంతి నిలయం బంగారు మందిరంగా, గోల్డెన్ టెంపుల్గా అవతారం దాల్చింది. సత్యసాయి విద్యాగిరి క్రీడాంగణం వివిధ దేవతామూర్తుల ఆకాశాన్నంటే విగ్రహాలతో భక్తుల హృదయాలను దోచుకుంటున్నాయి. స్వామివారి 65వ జన్మదిన సందర్భంగా 65 అడుగుల ఎత్తు ఉన్న భక్తాగ్రేసరుడు, గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడి విగ్రహాన్ని విద్యార్థులకు మార్గదర్శకంగా నెలకొల్పబడ్డాడు. క్రీడాంగణం చుట్టూ వేల మంది ఆసీనులయ్యే విధంగా గ్యాలరీ నిర్మించబడ్డాయి. పుట్టపర్తి గ్రామంలో స్వామి జన్మించిన స్థలములో ధ్యాన నిమగ్నుడైన శంకరుడి పాలరాతి విగ్రహంతో శివాలయం 1980లో నిర్మించబడింది. అదేవిధంగా పాత మందిరం అనే పెద్ద వెంకమరాజు కళ్యాణ మండపం మరోసారి అవతారం మార్చుకొని నిజంగా చాలా పెద్ద కళ్యాణ మండపంగా నిర్మించబడుతున్నది. ఈ విధంగా సత్యసాయి బాబావారి జన్మదిన వజ్రోత్సవానికి అన్నీ సిద్ధమవుతున్నాయి. 268వ పేజీ.
సత్యసాయి ప్రశాంతి నిలయం, పుట్టపర్తి రైల్వే స్టేషన్. స్వామివారి అవతార ప్రకటన రోజుల్లో పుట్టపర్తికి ప్రయాణం అంటే మానస సరోవర యాత్ర గుర్తుకు వస్తుంది. అన్ని రకాల ప్రయాణ వాహనాలను ఉపయోగించవలసి వచ్చేది. చిత్రావతి నదిలో నీళ్లలో నుండి కానీ లేక ఇసుకలోంచి కానీ నడిచి పాత మందిరం చేరుకునేటప్పటికీ గ్రహాంతర యానం చేసి వచ్చినట్టు ఆయాసమయ్యేది. తర్వాత కాలములో పుట్టపర్తికి రోడ్డు వేయడం వలన పెనుగొండ, ధర్మవరాల నుండి చాలా కొద్ది బస్సులు నడిచేవి. అటుపై చాలా ఏళ్లకు బెంగళూరు నుండి ఉదయం 1, మధ్యాహ్నం 1 ప్రైవేటు బస్సులుండేది. అదే ఎంతో అదృష్టం. కెంగల్ హనుమంతయ్య గారు కేంద్రంలో రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు పుట్టపర్తికి రైలు మార్గం ఏర్పరచడానికి అనుజ్ఞ చెయ్యమని స్వామిని ఆయన తరచూ ప్రార్థించేవాడు. కానీ స్వామి ససేమర ఒప్పుకునేవారు కాదట. పుట్టపర్తికి భక్తి శ్రద్ధలతో శ్రమకోర్చి వచ్చేవారే నిజమైన భక్తులని, వినోదయాత్రకు రావడానికి అవకాశం ఉండకూడదని చెప్పేవారట. అందుకే విమానాశ్రయం వచ్చి పెద్ద పెద్ద బోయింగ్ విమానాలు పుట్టపర్తిలో దిగుతున్నా స్వామి రైలు మార్గానికి అనుమతించలేదు. భక్తుల నిరంతర ప్రార్థనల ఫలితంగా స్వామివారి 75వ పుట్టిన పండుగ మహోత్సవ సందర్భంగా స్వామి పుట్టపర్తికి రైలు ప్రయాణ వరాన్ని అనుగ్రహించారు. సత్యసాయి ప్రశాంతి నిలయం అనే పేరుతో భారతదేశ రైలు సమయ పట్టికలలో పుట్టపర్తి చేరిపోయింది. బాబావారి పుట్టు పండుగ సందర్భంగా నవంబరులో పుట్టపర్తి, బెంగళూరుల మధ్య రైళ్లు నడుస్తాయి. మద్రాసు, బెంగళూరు, హైదరాబాదు, విశాఖపట్నం, కలకత్తా, ముంబాయి, ఢిల్లీ నుండి సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్కు పెనుగొండ మీదుగా స్పెషల్ రైళ్లు కూడా నడుస్తాయని తెలిసి భక్తులు ఆనందంతో ఉన్నారు. ఇకపై స్వామివారిని సులభంగా త్వరగా దర్శించుకోవచ్చు. ఈ రైలు మార్గం చాలా తక్కువ సమయంలో వేయటమే బాబావారి మరొక అద్భుత లీల అని చెప్పాలి. 1996 డిసెంబరులో ప్రభుత్వం వారు పెనుగొండ, పుట్టపర్తి, ధర్మవరం రైలు మార్గం గురించి మొదట సర్వే చేశారు. విషయాలు అన్నీ కూలంకషంగా విచారించి ప్రభుత్వం వారు పుట్టపర్తికి రైలు మార్గానికి 1998లో 124.22 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రణాళికను అనుమతించారు. రైలు మార్గం ధర్మవరం నుండి బయలుదేరి బస్సంపల్లి, క్రొత్త చెరువు, సత్యసాయి ప్రశాంతి నిలయం, పుట్టపర్తి, మామిళ్లపల్లి క్రాసు, నారాయణపురం మీదుగా పెనుగొండకు చేరుతుంది. పుట్టపర్తి బ్రాడ్గేజ్ రైలు మార్గం 53.1 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ముఖ్యంగా పుట్టపర్తి నుండి ధర్మవరం వరకు కొండలోంచి 221 మీటర్లు సొరంగ మార్గం సిద్ధం చేయవలసి వచ్చింది. 1999 ఏప్రిల్ మాసంలో రైలు మార్గ నిర్మాణ కార్యక్రమం మొదలైంది. కానీ చెప్పలేనన్ని అడ్డంకులు రైలు పనులను తరచూ స్థగితం చేసేవి. కొండలు, మిట్టలు పగలగొట్టడం, రైతుల భూములను ప్రభుత్వం స్వాధీనపరుచుకోవటం మొదలైన పనులకు చాలా విఘాతాలు ఏర్పడేవి. ముఖ్యంగా రైలు పని అనుకున్నట్టు జరగకూడదని ఎంతోమంది ప్రయత్నించారు. రైలు పనుల కాంట్రాక్టర్లు ఎత్తుకొని పోవటం, పనిచేసి కార్మికులను భయపెట్టి పనిలోనికి రానియకపోవటం, రైలు పనులు కాంట్రాక్టర్లను ఎత్తుకొని పోవటం, పనిచేసే కార్మికులను భయపెట్టి పనిలోనికి రానివ్వకుండా చెయ్యటం సర్వసామాన్యమైంది. అంతేకాక తమకు అడిగినంత ధనం ముట్ట చెప్పలేదని, లేకుంటే పని సాగనీయమని ఆకాశరామన్న ఉత్తరాలు వచ్చేవి. అనవసర కేసులు న్యాయాన్యాయాలలో రైలు మార్గానికి విరుద్ధంగా వేయబడ్డాయి. మామిళ్లపల్లి దగ్గర కొండను తొలచి సొరంగం వేయడం బ్రహ్మ ప్రయత్నమే అయ్యింది. సత్యసాయి ప్రశాంతి నిలయం రైలు స్టేషను భవనం 3 గోపురాల్లోనూ 2 మినార్లతోనూ అందంగా నిర్మించబడింది. ప్రశాంతి నిలయం రైలు స్టేషను
విశ్రాంతి గదులతోనూ భోజనాలయంతోనూ సామాను గదులతోనూ భక్తులకు అనుకూలాలతో నిర్మించబడింది. 270వ పేజీ. శాంతిశ్రీ గారిచే మానవతా విలువ ఆవిష్కరణ చేయించుకోవడం. స్వామి వెంకటేశ్వర శాస్త్రి శాంతిశ్రీ గారిని తమ సన్నిధికి రప్పించుకొని మందిరములో పురాణ కాలక్షేపం వారి చేత చాలా రోజులు జరిపించారు. ప్రస్తుతం శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయములో తెలుగు భాషా అధ్యాపకులుగా విద్యార్థులకు తెలుగు తీయదనాన్ని మరింత తీగా బోధపరుస్తున్నారు. ఆయన స్వామివారి స్మృతితో ఎన్నో కావ్యఖండికలు, సంస్కృత గ్రంథాలకు వ్యాఖ్యలు రచించారు. స్వామివారికి కవితా పుష్పాంజలులు ఎన్నో సమర్పించుకున్నారు. శ్రీ షిరిడీ సాయినాథుడు మరాఠీ పండితులు, కవులు అయిన జోగేశ్వర్ భీష్మచే తమ హారతులను శ్రీ సాయి సగుణోపాసన కావ్యంగా వ్రాయించుకున్నట్టు కవీనాం అయిన మన స్వామి తమ వజ్రోత్సవ 75వ పుట్టు పండుగకు శాంతిశ్రీ గారిచే మానవతా విలువ అనే అష్టోత్తర శతశీర్ష పద్య పుష్పాంజలిని అడిగి వ్రాయించుకొని కృతిని స్వీకరించారు. శాంతిశ్రీ గారిని పిలిపించుకొని 26/7/2000 సంవత్సరం నాడు ఇంటర్వ్యూ ఇచ్చి సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు నా ఆశయాలు, వాటితో పాటు విద్య, వైద్య, జల, గ్రామ సేవలను గురించి శీర్ష పద్యాలలో రచించు. పిల్లలకు శీర్షాలు సులభంగా అర్థమవుతాయి అని ఆదేశించి ఆయనను 3 రత్నాలు పొదిగిన ముద్దుపు టుంగరం సృష్టించి చేతివ్రేలికి తామే తొడిగి కవితార్చనకయ్యి ఆశీర్వదించారు. తర్వాత చాలా ఇంటర్వ్యూలు ప్రసాదించి సిద్ధమవుతున్న శీర్షపద్యాలను నిశితంగా పరిశీలించి తగు నిర్దేశాలను ఇచ్చేవారు, అంటే సలహాలు ఇచ్చేవారు. మొదట శాస్త్రిగారు స్వామివారి 75వ పుట్టినరోజు పండుగకు 75 పద్య కుసుమాంజలిని సమర్పిద్దామనుకున్నారు. కానీ స్వామి అష్టోత్తర శతార్చన కానీయమని ఆదేశించారు. శాంతిశ్రీ గారు 16/9/2000 నాడు పూర్తి అయిన తమ కవితా నీరాజనాన్ని స్వామికి సమర్పించుకున్నారు. స్వామి ఆనందంగా పద్యాలన్నీ చూచారు. పుట్టు పండగ సందర్భంగా కవితాంజలిని ప్రకటించమన్నారు. శాస్త్రిగారు స్వామివారినే కావ్యానికి నామకరణం చేయమన్నారు. స్వామి మానవతా విలువ అని పెట్టమన్నారు. శాస్త్రి సాధారణంగా వాడే అర్థంలో అట్లాగే స్వామి మానవతా విలువలు అని పేరు పెడతానని అన్నారు. దానికి స్వామి మానవతా విలువలు కాదు, మానవతా విలువ, అది ఒక్కటే పలు పలు విలువలుగా మారుతుందని కావ్యానికి మానవతా విలువ అని ఖచ్చితంగా అర్థం వచ్చేటట్టు పేరు పెట్టారు. ఆయన స్వామి నేను నిమిత్తమాత్రుణ్ణి, అంతా మీరే వ్రాయించాలని ప్రార్థిస్తే దానికి స్వామి నిమిత్తంతోనే విత్తుందని, కర్మసన్యాసం కాక నిష్కర్మకర్మ చేయడంలోనూ బ్రహ్మ బీజం ఉందని సెలవిచ్చారు. ఆ విధంగా స్వామి సంకల్పించి, ఆదేశించి, పరిశీలించి మానవతా విలువ అష్టోత్తర శతశీర్ష పద్య కావ్యాన్ని కృతిబద్ధగా స్వీకరించారు. ఇంతింతై వటుడింతయ్యి అన్నట్టు స్వామి మహిమలు నలుదిక్కులు ప్రచారమయ్యాయి. దేశీయులు, విదేశీయులు వేల సంఖ్యలో పుట్టపర్తికి రాసాగారు. స్వామి వ్యక్తి నుండి సమాజం, సమాజం నుండి దేశం, దేశం నుండి సర్వజగత్తుకు వ్యాపించారు. పూర్వపు అవతారాలలో లేని విధంగా విశ్వ సర్వ మానవులందరినీ జాతి, మత, భాష, లింగ భేదాలు లేక తమ ప్రేమతో బంధించి వేశారు. సనాతన ధర్మాన్ని అన్ని దేశాల వారు అంగీకరించేలాగా చేశారు. అన్ని మతాల ఉన్నత తత్వాలను స్వీకరించి మానవతా విలువలు అనే శీర్షిక క్రింద సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలను చాటి చెప్పారు. వ్యక్తి పురోగతి సమాజ పురోగతిపై ఆధారపడిందని, వ్యక్తి సమాజం భక్తి మీద ఆధారపడిందని, మన్మే రామ్ హద్మే కామ్, మనసులో భగవంతుడిని ధ్యానిస్తూ చేతులారా సమాజ సేవ చెయ్యమని ప్రజలకు సత్యసాయిబాబా ప్రబోధించారు.
విద్యాలయాలు, విశ్వవిద్యాలయం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు స్థాపించి సమాజానికి కావలసిన సకల విద్యా వైద్య సౌకర్యాలను అమ్మకానికి పెట్టక సర్వులకు ఉచితంగా పంచిపెడుతున్నారు. జీవనాధారమైన త్రాగే నీటిని గ్రామ గ్రామాలకు తీసుకొని వెళ్ళారు. సమాజంలోని వ్యక్తులనందరినీ సంస్కరించి ధర్మోద్ధరణమనే తమ అవతార లక్ష్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. లోక కళ్యాణమే తమ ధ్యేయమని సదా గ్రామసేవకై అహర్నిశలు శ్రమించే స్వామివారిని ఎంత అని వర్ణించగలము? వారి లీలలు ఎన్నని వ్రాయగలము? సాక్షాత్తు సరస్వతీదేవి యుగ యుగాలు కూడా తన 4 చేతులతో ఆగకుండా వ్రాసిన శ్రీ సత్యసాయి కథామృత సరిసాగరంలో ఒక పూట కూడా పూర్తి కాదు. ఒక పూట. సాక్షాత్తు సరస్వతీదేవి యుగ యుగాలు కూడా తన 4 చేతులతో ఆగకుండా వ్రాసిన శ్రీ సత్యసాయి కథామృత సరస్సాగరములో ఒక పుట కూడా, అంటే ఒక భాగం కూడా పూర్తి కాదు. అటువంటిది ఈ అల్ప మానవ ప్రయత్నమెంత? చిన్నవాడు తండ్రి చిరుతెండ్లు కొసగిన కొన్ని పైసలన్నీ కూడబెట్టి తండ్రి జన్మదినపు తన కానుక నొసంగు స్వామి దత్త రచన స్వామికిస్తూ సాయి కృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. కృష్ణార్పణం. షిరిడీశ్వరాయ విద్మహే పత్తివాసాయ ధీమహి తన్నః సాయి ప్రచోదయాత్. ఓం తత్సత్. త్రిమూర్తి సాయి. రచన చెన్నాప్రగడ లక్ష్మీ నరసింహమూర్తి. త్రిమూర్తి సాయి దత్త ప్రేమావతారాల దివ్య చరిత్ర సంపూర్ణం.